మెయిన్‌గా ఈ హెడేక్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారు. సో, ఈజ్ ఇట్ ఎ గుడ్ థింగ్? ప్రాబ్లం ఎప్పుడవుతుందంటే వారానికి 2-3 సార్లు వస్తూ ఉంటుంది కొందరికి. సో వాళ్ళు నెలకి ఒక 15-20 పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తీసేసుకుంటూ ఉంటారు. అవును. దిస్ ఈజ్ నాట్ గుడ్ బికాస్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అన్నీ తీసుకోకూడదు. తీసుకుంటా ఉంటే దెర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ దే కెన్ లీడ్ టు. కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, స్టమక్ అంతా అసిడిటీ వచ్చి పాడైపోవడం. అండ్ వాట్ ఈస్ వర్స్ ఇస్ మెడికేషన్ ఓవర్ యూస్ హెడేక్ అని ఒకటి ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకు ఉన్న హెడేక్ మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంది. బ్రెయిన్ స్ట్రోక్. సో, వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ డిసీజ్ ఇన్ బ్రెయిన్. ఇన్ 1 year ద పర్సెంటేజ్ ఆఫ్ డెత్స్ చూసుకుంటే స్ట్రోక్ వల్ల అట్లీస్ట్ 10% అక్రాస్ ద గ్లోబ్ 10% ఆఫ్ ద డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ స్ట్రోక్. ఓకే. అక్రాస్ ద వరల్డ్ థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ స్ట్రోక్. వావ్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎవ్రీబడి నోస్ అబౌట్ దిస్. ఇట్ ఈస్ టైమ్. చాలామంది స్ట్రోక్ చాలా వేగ్గా వాడేస్తూ ఉంటారు. హార్ట్ స్ట్రోక్, ఈ స్ట్రోక్. ప్లీజ్, స్ట్రోక్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ది బ్రెయిన్. స్ట్రోక్ అంటే బ్రెయిన్తో ప్రాబ్లం. డెత్స్ కంటే ఎక్కువ స్ట్రోక్తో ప్రాబ్లం ఏంటంటే డిజబిలిటీ. ఇప్పుడు పక్షవాతం వచ్చేస్తుంది, చేయి కాలు పని చేయదు. కానీ పేషెంట్ ఉన్నాడు, బతికే ఉన్నాడు, చనిపోలేదు. ఈ పేషెంట్ ఇఫ్ ఈజ్ ది హోల్ బ్రెడ్ ఎర్నర్ ఆఫ్ ది ఫ్యామిలీ, జాబ్ పోతుంది, ఫైనాన్షియల్ బర్డెన్ అయిపోతుంది, మళ్ళీ ఎవరు ఉండరు చూసుకోవడానికి. ఒక్క స్ట్రోక్ వల్ల ఫ్యామిలీ మొత్తం కూడా దే సఫర్. అల్జైమర్స్ అన్నారు కదా, సో అది ఎలా గుర్తుపట్టాలి? ఈస్ దేర్ ఎనీ సిమ్టమ్స్ ఫర్ దట్? నాకు ఇప్పటికీ గుర్తు, నేను చూసిన ఫస్ట్ అల్జైమర్స్ పేషెంట్ వాళ్ళ కొడుకు పేషెంట్ తీసుకొని హాస్పిటల్కి వచ్చాడు. వచ్చి ఏమైంది అని అడిగితే, సార్ ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, 3 రోజులు మేము మెయిన్ ఈ స్ట్రక్చరు డోపమిన్ గురించి ఎక్కువ ఎందుకు తెలిసిందంటే, అడిక్ట్స్లో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు డ్రగ్స్ తీసుకోగానే అక్కడ డోపమిన్ సడన్ ఎక్స్ట్రీమ్ సర్జ్ వచ్చేస్తుంది అండ్ దే ఫీల్ ఎక్స్టాటిక్. ఇట్స్ ఆల్సో అన్ అడిక్షన్. డోపమైన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అక్కడ అడిక్షన్ అనేది జరుగుతుంది. ఈవెన్ ఇట్ ఈస్ ఎన్ ఎక్సర్సైజ్, మొబైల్, ఆర్ డ్రగ్ ఆర్ ఎనీథింగ్, రైట్? ఇప్పుడు మనం ప్రతి ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తా ఉన్నాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కామన్గా అవుతున్నాయి, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ ఫర్ ద బ్రెయిన్. చాలామంది గురక పెడుతూ పడుకుంటున్నారంటే గట్టిగా పడుకున్నారు అనుకుంటారు, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ది అదర్ వే రౌండ్. ఎక్కువ గురక పెడతా ఉంటే దే డోంట్ గెట్ డీపర్ స్టేజెస్ ఆఫ్ స్లీప్. వాట్ ఈస్ ద సొల్యూషన్? సో దాన్ని హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టోరీ టౌన్ స్టూడియోస్. ఈరోజు మన పాడ్కాస్ట్లో గెస్ట్ డాక్టర్ అభిషేక్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. హలో సార్, వెల్కమ్ టు స్టోరీ టౌన్ స్టూడియోస్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ పాడ్కాస్ట్. న్యూరాలజిస్ట్ ఫస్ట్ టైం మా పాడ్కాస్ట్లో. సో సార్, నా ఫస్ట్ క్వశ్చన్, ఇండియాలో మెంటల్ హెల్త్ అనేది చాలా కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో వై ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ సార్? సో మై పర్స్పెక్టివ్ ఇస్ లిటిల్ డిఫరెంట్. నా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇండియాలో ఇప్పుడు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, అఫ్ కోర్స్ ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి, రైట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అఫ్ కోర్స్ ఇప్పుడు చాలామంది ఐటీలో పనిచేసే వాళ్ళు కానీ, నైట్ షిఫ్ట్స్ పనిచేసే వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసే టైం డ్యూరేషన్స్ కూడా ఎక్కువ, ఆడ్ అవర్స్లో కూడా పనిచేస్తారు, అండ్ టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళు టైంలో వర్క్ ఫినిష్ చేయాలి. సో ఇన్వేరియబ్లీ స్ట్రెస్ అనేది కొద్దిగా ఉంటుంది. రైట్. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వర్ ఆల్వేస్ దేర్ అక్రాస్ ద వరల్డ్. ఇండియా ఇస్ నో ఎక్సెప్షన్. బట్ ఇన్ ద కరెంట్ టైమ్స్ అవేర్నెస్ అనేది పెరిగింది. రైట్ సార్. అయితే అసలు న్యూరాలజిస్ట్ని ఎప్పుడు కలవాలో, ఎలాంటి టైంలో కలవాలో అసలు ఎవరికి కూడా ప్రాపర్గా తెలియదు. సో నేను చాలాసార్లు అక్కడిక్కడ చూశాను, పేషెంట్స్ దగ్గర నుంచి విన్నాను. ఏంటంటే ఎవరెవరో డాక్టర్స్ని కలిసి ఫైనల్గా న్యూరాలజిస్ట్ దగ్గరికి వస్తారు, న్యూరాలజీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. సో వై, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ న్యూరాలజిస్ట్ని డైరెక్ట్గా కలవాలి? సో అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా జనాలకు ఈజీగా అర్థం కావడానికి? యాక్చువల్లీ మీరు చెప్పింది చాలా కామన్గా అవుతూ ఉంటుంది. కరెక్ట్. న్యూరాలజిస్ట్ వచ్చే ముందు
యావరేజ్ ఒక 3-4 డాక్టర్స్‌ని కలిసి దెన్ దే ఎండ్ అప్ కమింగ్ టు న్యూరాలజీ. కామన్‌గా జరుగుతా ఉంటుంది. సో, బేసిక్‌లీ న్యూరాలజిస్ట్ అంటే ఎవరు? న్యూరాలజిస్ట్ ఈజ్ అ డాక్టర్ హూ ఎక్స్‌పర్టైజెస్ ఇన్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ ది నర్వ్స్. సో, వీటిలో ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అప్పుడు న్యూరాలజిస్ట్ ఈస్ ద పర్సన్ యూ విల్ హావ్ టు సీ. రైట్. సో, ఇక్కడ వై దేర్ ఈస్ సో మచ్ కన్‌ఫ్యూజన్ ఇస్ ద రేంజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈస్ వెరీ లాంగ్. అంటే తల నుంచి తోక వరకు అన్నట్లు ఏమవుతుందంటే బ్రెయిన్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి కాళ్ళలో నరాల వరకు ప్రాబ్లమ్ కెన్ బి ఎనీవేర్. సో, కామన్‌గా న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి? స్టార్టింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ఇప్పుడు మెమరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫెయింటింగ్ ఎపిసోడ్స్, స్పృహ తప్పి పడిపోవడం, ఫిట్స్ రావడం, పక్షవాతం రావడం, ఇవన్నీ బ్రెయిన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ నెక్‌లో స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అగైన్ పక్షవాతం రావడం, నొప్పి రావడం, అండ్ దెన్ నరాల నుంచి తిమ్మిర్లు రావడం, పట్టు తగ్గడం, ఇవన్నీ కూడా అవుతా ఉంటాయి. సో, ద రేంజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈస్ లాంగ్. సో, ఓకే. it takes some time before basic doctor can identify that this may be a neurological problem. So, yeah. ఈస్ దేర్ ఎనీ కామన్ సిమ్టమ్స్? ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది డెఫినెట్‌గా ఈ సిమ్టమ్ వచ్చింది అంటే మనం డైరెక్ట్‌గా ఎళ్లి న్యూరాలజిస్ట్‌నే కలవాలి. వేరే Yeah. వాళ్ళని కలవద్దు అని Yeah. జనాలకు అర్థమయ్యేలాగా ఏదన్నా ఉందా Yeah. So, to begin with పక్షవాతం, పారాలిసిస్ ఆఫ్ ఎనీ సార్ట్. పక్షవాతం వచ్చింది. ఓ చెయ్యి, కాలు, లేదు ఒకటే చెయ్యి, ఒకటే కాలు, 2 కాళ్ళు. ఎప్పుడు పక్షవాతం వచ్చినప్పుడు న్యూరాలజిస్ట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ యూ విల్ హావ్ టు మీట్. ఓకే. నో నీడ్ టు గో ఎనీ అదర్ No, డాక్టర్స్. it is best if you go to the neurologist straight. పక్షవాతం ఎప్పుడొచ్చినా go to the neurologist straight. ఓకే. Or ఫిట్స్ రావడం, న్యూరాలజిస్ట్ స్ట్రెయిట్ అవే. ఓకే. ఓకే. సో, బ్యాలెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుండి సరిగ్గా బ్యాలెన్స్ లేదు. తప్పటడుగులు పడుతున్నాయి. వనకడము, ట్రెమర్స్, ఇన్వాలంటరీ మూవ్‌మెంట్స్ అంటాం. అంటే కంట్రోల్ లేకుండా చెయ్యి మూవ్‌మెంట్ అయిపోవడం, ట్రెమర్స్ రావడం. ఓకే. సో, మాటికి పడిపోవడం, మెమరీ ప్రాబ్లమ్స్, ఇవన్నిటికి స్ట్రెయిట్ అవే యూ గో టు ద న్యూరాలజిస్ట్. ఓకే. ఇట్ విల్ బి సేమ్ ఇన్ ద అడల్ట్స్ అండ్ అక్రాస్ ఏజ్ చైల్డ్. గ్రూప్స్. అక్రాస్ ఏజ్ గ్రూప్స్ ఎవరైనా. వాట్ ఆర్ ద కామన్ ఏజ్ గ్రూప్ ఫర్ మెంటల్ హెల్త్? ఎక్కువ మెంటల్ హెల్త్ ఏజ్ గ్రూప్ వాళ్ళకొస్తది? యాహ్! సో, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ యూజువల్లీ ఇప్పుడైతే మనము యంగ్ అడల్ట్స్‌లో ఎక్కువగా చూస్తా ఉంటాము. ఓకే. బట్ దెన్ అగైన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అగైన్ అక్రాస్ ఏజ్ గ్రూప్స్ చూస్తా ఉంటాం. ఓకే. ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ చైల్డ్‌హుడ్, ఓల్డ్ ఏజ్ వరకు ఏ ఏజ్‌లో అన్నా మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేది అవ్వచ్చు. సార్ యు ఆర్ ఎ కన్సల్టెంట్ డాక్టర్ రైట్? యాహ్! సో, మోస్ట్ కామన్ కేసెస్ ఏముంటాయి సార్? మీ డైలీ యాహ్! కన్సల్టెన్సీ? సో, యాస్ ఎ న్యూరాలజిస్ట్ కామన్‌గా మేము చూసే పేషెంట్స్ వచ్చేసి స్ట్రోక్స్, దెన్ ఫిట్స్, మెమరీ ప్రాబ్లమ్స్, పార్కిన్సన్స్ డిసీజ్ అంటాము. దెన్ న్యూరోపతీస్, పెరిఫెరల్ న్యూరోపతీస్, హెడేక్స్. ఓకే. హెడేక్స్ యాక్చువల్లీ చాలా కామన్‌గా చూస్తా ఉంటాం. రైట్. దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ వి సీ. ఓకే సార్. మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఇది బ్రీఫ్‌గా. విచ్ ఇస్ డిసీజెస్, మోస్ట్ కామన్ డిసీజెస్. నాకు తెలిసి మైగ్రేన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ డిసీజ్. సార్ మైగ్రేన్ ఎందుకొస్తుంది? ఎలా స్టార్ట్ అవుతుంది? వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది జెనెటిక్స్‌తోని కూడా వస్తదా? సో, వి నీడ్ ఆల్ దీస్ ఆన్సర్స్ సార్. యాహ్! మంచి క్వెషన్ అండి. బికాజ్ మైగ్రేన్ ఈస్ వెరీ కామన్. ద రైట్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హెడేక్. సో, అది మెకానిజం ఎందుకొస్తుంది అంటే కార్టికల్ స్ప్రెడ్డింగ్ డిప్రెషన్ అని ఉంటుంది. సో, బేసిక్‌లీ బ్రెయిన్‌లో ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీ చేంజెస్ వల్ల ఈ హెడేక్స్ అనేది వస్తా ఉంటాయి. ఓకే. సో, జెనెటిక్‌గా ఉండొచ్చండి. ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ వేరియంట్స్‌తో కూడా మైగ్రేన్స్ వస్తా ఉంటాయి. సో, మైగ్రేన్ అని ఎలా గుర్తిస్తాము అంటే యూజువల్‌గా మైగ్రేన్ ఎలా ఉంటుంది? 1/2 ఆఫ్ ది హెడేక్ రావడం, దాంతో పాటు వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపియడం ఆర్ వామిటింగ్ కూడా అయిపోవడం జరుగుతా ఉంటుంది. ఓకే. అండ్ ఇట్ కెన్ బి డిజేబులింగ్. తను ఇప్పుడు చేసే పని చేయలేకపోతారు. ఇన్‌ఫాక్ట్ మైగ్రేన్ వల్ల చాలా మందికి డిజబిలిటీ అనేది ఉంటుంది. అంటే అవును. హెడేక్ వల్ల చాలా మంది ఎళ్లి వాళ్ళ వర్క్ చేసుకోలేరు. లీవ్స్ పెట్టేస్తా ఉంటారు. అవును. జరుగుతా ఉంటుంది. రైట్. సో, ఇట్ క్యాన్ అఫెక్ట్ యువర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఆల్సో.
సో అందుకనే మైగ్రేన్ బికమ్స్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ ప్రాపర్లీ. హ్మ్. అండ్ చాలా మందికి ఇట్లా హెడేక్ వచ్చినప్పుడు హ్మ్. ఫోనోఫోబియా అంటాం. అంటే ఎవరైనా మాట్లాడుతున్నా ఈవెన్ సమ్ సౌండ్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ దే మే ఫైండ్ ఇట్ అనాయింగ్. వాళ్ళు కాన్సంట్రేట్ చేయలేకపోతారు. హ్మ్. సిమిలర్‌లీ విత్ లైట్స్ ఆల్సో. ఓకే. బ్రైట్ లైట్స్ ఏమన్నా ఉంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అండ్ హుహు. దే వాంట్ టు గో అండ్ ఎళ్లి ఒక మూలన పడుకోవాలనిపిస్తుంది. అవును. అంత రైట్. డిజేబులింగ్‌గా ఉంటుంది హ్మ్. మైగ్రేన్ హెడేక్ వస్తే. హ్మ్. దే ఆర్ నాట్ ఈవెన్ ఒక హెవీ సౌండ్స్ వచ్చినా వాళ్ళు బేర్ చేయలేరు. యాహ్! హెవీ జస్ట్ ఇప్పుడు వర్క్ ఉన్నా బేర్ చేయలేరు. జస్ట్ ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇద్దరు కొలీగ్స్ మాట్లాడుతా ఉన్న మామూలుగా అవును. నార్మల్ వాయిస్‌లో మా మాట్లాడుతున్నా వాళ్ళకి అది చాలా ఇబ్బందిగా అనిపిస్తా ఉంటుంది. అవును. రైట్. సో, హౌ టు ప్రివెంట్ ఇట్? అట్లాంటి కేసెస్‌లో యాహ్! ఇప్పుడు మాట్లాడుతున్నా గానీ వాళ్ళకి ఇబ్బంది హ్మ్. ఉన్నప్పుడు వీళ్ళు సివియర్‌గా హెడేక్ వస్తే ఏం చేయాలి ఆ టైంలో? యాహ్! సో, థింక్ ద ఫస్ట్ స్టెప్ one should take in patients who are having migraine is making sure it doesn't come in the first place. హుహు. Prevention is always better బెటర్ than దెన్ క్యూర్. cure. యాహ్! సో, తలనొప్పి వచ్చిన తర్వాత ఏం చేయాలి కంటే అసలు రాకుండా జాగ్రత్త పడడం బెస్ట్ హ్మ్. అన్నమాట. సో, నేను ప్రతి ఒక్కరికి చెప్పేదేంటి అంటే మైగ్రేన్‌కి ట్రిగ్గర్స్ అని ఉంటాయి. అంటే ఓకే. కొన్ని సందర్భాల్లో అది ఎక్కువగా స్టార్ట్ అవుతా ఉంటుంది. హుహు. సో, చెప్పేదేంటే ఫస్ట్ రాగానే ఓ పేపరు, పెన్ను పట్టుకొని ఏ సందర్భాల్లో మీకు హెడేక్ వస్తా ఉంది. హుహు. రాత్రి నిద్రపోకపోతే హెడేక్స్ రావడం, సరిగ్గా తినకపోతే హెడేక్స్ రావడం, స్ట్రెస్‌గా ఫీల్ అయినప్పుడు హెడేక్స్ రావడం, హ్మ్. కొన్ని స్మెల్స్ వచ్చినప్పుడు హెడేక్ అవును. రావడం, హ్మ్. ఏదన్నా పదార్థం తిన్నప్పుడు హెడేక్ రావడం ఇట్లా ఉంటాయి. హ్మ్. సో, ఫస్ట్ థింగ్ అండ్ ఇది పేషెంట్ టు పేషెంట్ మారుతా ఉంటుంది. రైట్. అందరికీ ఒకటే ఉండదు. హ్మ్. సో, ఫస్ట్ థింగ్ ఒక పేపర్ పెట్టుకొని లిస్ట్ ఔట్ వెన్ దే ఆర్ గెట్టింగ్ ది హెడేక్స్. హ్మ్. దట్ ఈస్ స్టెప్ 1. ఫస్ట్ యూ నో ఎప్పుడు వస్తుందో తెలిస్తే హ్మ్. దాన్ని బట్టి అది రాకుండా ఎలా జాగ్రత్త పడాలో మనం నెసెసరీ స్టెప్స్ తీసుకోవచ్చు. హుహు. ఇప్పుడు ఎండలోకెళ్ళగానే హెడేక్స్ వస్తా ఉన్నాయి. అవును. లైఫ్ అంతా ఎండలోకెళ్ళకుండా ఉండలేరు. రైట్. సో, యూ యూజ్ యువర్ సన్ గ్లాసెస్, హ్మ్. యూజ్ ఎన్ అంబ్రెల్లా, హ్మ్. హైడ్రేట్ యువర్‌సెల్ఫ్, వాటర్ బాగా తాగి దెన్ యూ కెన్ గో. గాట్ సో, ఇట్. ఒక లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకుంటే డాక్టర్‌ని కూడా కలవనవసరం లేదు. ఈ సింపుల్ స్టెప్స్‌కి మీరే జాగ్రత్త పడొచ్చు. హ్మ్. దట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ స్టెప్. సార్ అయితే సో, మెయిన్‌గా ఈ హెడేక్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారు. అవును. హెడేక్ పోవడానికి. హ్మ్. సో, ఈస్ ఇట్ ఎ గుడ్ థింగ్? ఒకవేళ అది బ్యాడ్ థింగ్ అయితే బ్రెయిన్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తది? యాహ్! సో, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్ అండి. ఎందుకంటే హ్మ్. చాలామంది మైగ్రేన్ హెడేక్స్ ఉన్నప్పుడు దే డోంట్ టేక్ ఇట్ సీరియస్‌లీ. తలనొప్పే అవును. కదా! అందరికొస్తుంది. తలనొప్పే కదా! టాబ్లెట్ యేసుకుంటే తగ్గిపోతుంది అని. అది మీకు నెలకి ఒకసారి, 2 సార్లు వస్తే పర్వాలేదు. హ్మ్. ప్రాబ్లమ్ ఎప్పుడవుతుందంటే వారానికి 2, 3 సార్లు వస్తా ఉంటుంది కొందరికి. హ్మ్. సో, వాళ్ళు నెలకి ఒక 15, 20 పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తీసేసుకుంటా ఉంటారు. అవును. సో, దిస్ ఈస్ నాట్ గుడ్ బికాజ్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అన్నీ తీసుకోకూడదు. తీసుకుంటా ఉంటే దేర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ దే కెన్ లీడ్ టు. హ్మ్. కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, స్టమక్ అంతా అసిడిటీ వచ్చి పాడైపోవడం. హ్మ్. అండ్ వాట్ ఈస్ వర్స్ ఇస్ మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అని ఒకటుంటుంది. ఓకే. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకున్న హెడేక్ మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే. సో, చాలామంది మైగ్రేన్ ఉంటుంది. ప్రైమరీ ప్రాబ్లమ్ 1 మైగ్రేన్. ఆహా! కరెక్ట్ డాక్టర్‌ని కలవరు. జస్ట్ మెడికల్ షాప్‌కెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని దే డెవలప్ రైట్. ప్రాబ్లమ్ 2 ఓకే. మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్. హ్మ్. Now patient has problem 1, they develop problem 2, then when they come to me they have 2 problems not 1. హ్మ్. నేనిప్పుడు రెండిటిని ట్రీట్ చేయాలి. అవును. అండ్ మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ కెన్ బి క్వైట్ డిఫికల్ట్ టు ట్రీట్. హ్మ్. ఇట్లాంటి సందర్భాల్లో చాలా మందిని అడ్మిట్ కూడా చేయవలసొస్తుంది. హుహు. సార్ అయితే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల ఇంకొక ప్రాబ్లమ్ వస్తుంది అని అన్నారు. హ్మ్. సో, మరి ఇట్లా హెవీగా పెయిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు సార్? మరి పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయాల్సిందే కదా వాళ్ళు? యాహ్! సో, దిస్ ఈస్ వెన్ అట్‌లీస్ట్ ఈ స్టెప్ వచ్చిన తర్వాతన్నా అట్‌లీస్ట్ మీట్ ద న్యూరాలజిస్ట్. ఆహా! సో, చూడండి మైగ్రేన్ ఆహ్, సింప్లీ స్పీకింగ్ 2 టైప్స్ అనుకోవచ్చు. హ్మ్. సింపుల్‌గా ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ మైగ్రేన్ హెడేక్స్ ఎప్పుడో నెలకి ఒకటో, రెండో సార్లు వస్తుంది. హ్మ్. వీళ్ళకి హెడేక్ వచ్చినప్పుడు పెయిన్ మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది. హ్మ్. బట్ ఫ్రీక్వెంట్‌గా వస్తుంది. నేనన్నట్లు వారానికి 2, 3 సార్లు వచ్చేస్తుంది. సో, ఓకే. వీళ్ళు పెయిన్ కిల్లర్స్ ప్రతిసారి తీసుకోలేరు. హ్మ్. ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. హ్మ్. సో, ఇలాంటప్పుడు న్యూరాలజిస్ట్‌ని కలవాలండి. హ్మ్. కలిసినప్పుడు ఎగ్జామిన్ చేసి ఎప్పుడొస్తుంది, ఏంటి వచ్చి అసెస్మెంట్ చేసి
ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ అని ఇస్తాము. ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ అంటే దే ఆర్ నాట్ డైరెక్ట్ పెయిన్ కిల్లర్స్. సో వాటి రోల్ ఏంటంటే ఇవి డైలీ వేసుకోవాలి. ఇవి వేసుకున్నప్పుడు వీళ్ళకి హెడేక్ మాటికి రాకుండా ఉంటాయి. దీస్ ఆర్ సేఫర్ మెడిసిన్స్. యూ కెన్ టేక్ దెమ్ ఫర్ ఫ్యూ మంత్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఓకే. సో దిస్ ఇస్ ద స్టెప్ యూ హ్యావ్ టు టేక్. సో ఎప్పుడైనా హెడేక్స్ నెగ్లెక్ట్ చేయకుండా యూ మీట్ ద రైట్ డాక్టర్, న్యూరాలజిస్ట్ని కలవండి. ఆల్ హెడేక్స్ ఆర్ నాట్ ద సేమ్. హెడేక్స్ కెన్ బి సింపుల్ టు దెర్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్ హెడేక్స్ ఆల్సో. సో ఫస్ట్ థింగ్ డాక్టర్ని ఎందుకు కలవాలి? ఉన్న ప్రాబ్లం మైగ్రేనా వేరేనా ఏదైనా? సో మైగ్రేన్ అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్. సో ఎవ్రీ డాక్టర్ మా పాడ్కాస్ట్ వచ్చిన వాళ్ళందరూ ఇదే చెప్తున్నారు సార్. బికాస్ ప్రజలకి అవేర్నెస్ లేక వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ప్రాబ్లం చిన్నదే కదా అని చెప్పి వదిలేస్తున్నారు. అది కాస్త పెద్దది అయిపోతుంది. పెద్దగా అయిన తర్వాత న్యూరాలజిస్ట్ అదే డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ కూడా ఏం చేయగలుగుతాడు? కష్టం అవుతుంది. సో ఏదైనా సరే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ప్రతి ఒక్క డాక్టర్ ఇదే చెప్తున్నారు. మన దగ్గర 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటారండి. 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటారు. ఈదర్ దేర్ ఓవర్ కాషియస్, ముందుగానే జాగ్రత్త పడి భయపడిపోయి వచ్చేస్తారు. అవును, అవసరం లేకున్నా టెస్ట్లన్నీ చేయించేసుకోవడం. రైట్. దెన్ ఇంకో ఆపోజిట్ వచ్చి చెప్పినా కానీ చేయించుకోవడం, నాకేం కాదంటారు. ఏం కాదు అనే నమ్మకం, డాక్టర్ మీద అనుమానం, అసలు వీడు ఊరికే టెస్ట్లు చెప్పించేస్తున్నాడు, మనీ మైండెడ్ ఫెలో అనుమానము. సో వి సీ బోత్ ఎక్స్ట్రీమ్స్. సార్ స్ట్రెస్ వల్ల కూడా మైగ్రేన్ అనేది ఇంక్రీజ్ అవుతుందని విన్నాను. సో ఈస్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ స్ట్రెస్, మైగ్రేన్ అండ్ మెంటల్ హెల్త్? ఉంటుందండి, డెఫినెట్లీ ఉంటుంది. సో మైగ్రేన్ at the end of the day it is a type of pain. Okay. So pain and stress go hand in glove. ఓకే, ఎనీ పెయిన్ కొద్దిగా స్ట్రెస్ కూడా ఉంటుంది. ఓకే. నేను మా పేషెంట్స్ కూడా ఉదాహరణకు చెప్తా ఉంటాను సేమ్ థింగ్. ఇప్పుడు చిన్న పిల్లోడు ఉన్నాడు, ఏదో ఆడుకుంటూ పడిపోయినాడు, కాలుకో చేతికో దెబ్బ తాకింది అండ్ బ్లడ్ వస్తుంది అండ్ దే స్టార్ట్ క్రయింగ్, ఏడుస్తూ ఉన్నారు. ఓకే, పేరెంట్స్ తొందరగా వెళ్ళి పట్టుకొని ఎత్తుకొని బుజ్జగిస్తారు. విదిన్ 1 minute 2 minutes దే స్టాప్ క్రయింగ్. ఓకే, వాళ్ళు ఏడుపు ఆపినంత మాత్రం నొప్పి తగ్గిపోయిందని కాదు, దెబ్బ తాకింది, బ్లడ్ ఇంకా పోతా ఉంది బాబుకి, కానీ ఏడుపు ఆపేస్తున్నాడు. సో ఇక్కడ పేరెంట్ ఏం చేస్తున్నాడు? స్ట్రెస్ కాంపోనెంట్ ని రిలీవ్ చేస్తున్నాడు. ఓకే, పెయిన్ ఇస్ స్టిల్ దేర్. సో ఎనీ పెయిన్, ఎక్కడ ఉన్న పెయిన్ అక్రాస్ ఏజ్ గ్రూప్స్, పెయిన్ ఆల్సో హ్యాస్ అన్ ఎమోషనల్ కాంపోనెంట్ టువర్డ్స్ ఇట్. ఓకే. సో మైగ్రేన్ కూడా అంతే. మైగ్రేన్ నొప్పి ఉంటుంది అండ్ నొప్పితో తను సఫర్ అవుతున్నప్పుడు దేర్ ఇస్ సమ్ ఎమోషనల్ కాంపోనెంట్ ఆల్సో, ఫీలింగ్ ఆఫ్ స్ట్రెస్ ఆల్సో, రెండు ఉంటాయి. సో మెనీ a టైమ్స్ కొన్ని కాంప్లికేటెడ్ పెయిన్స్ ఉంటాయి. ఓకే, కూర్చొని పేషెంట్తో మాట్లాడుతున్న కొద్దీ యూ రియలైజ్ దట్ ప్రైమరీ పెయిన్ ఈజ్ ఓకే, నాట్ సంథింగ్ that he cannot manage, but the emotional component is heavier. ఓకే. వీళ్ళకి ఎన్ని స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా కానీ వాళ్ళ పెయిన్ తగ్గదు. ఎందుకు? వాళ్ళ ప్రైమరీ ప్రాబ్లం స్ట్రెస్ నుంచి ఉంది కాబట్టి. ఓకే. వాళ్ళకి స్మాల్ డోసెస్ స్ట్రెస్ ఇది మెడిసిన్ ఇవ్వగానే వాళ్ళకి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది వాళ్ళ లైఫ్లో. సో మైగ్రేన్ ఇస్ నో ఎక్సెప్షన్. మైగ్రేన్ ఆల్సో హ్యాస్ అ ఎమోషనల్ కాంపోనెంట్. సో ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు మైగ్రేన్ హెడేక్స్ రావడం, అలాగే హెడేక్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవడం, ఇది జరుగుతూ ఉంటుంది. సో దట్స్ వై ఐ సే ఇప్పుడు మైగ్రేన్ పేషెంట్స్ ఎస్పెషలీ ఏ సందర్భాల్లో హెడేక్ వస్తుంది వాళ్ళు నోట్ చేసుకోవాలి. స్ట్రెస్ ఫీల్ అవుతా ఉన్నారు, దేర్ ఆర్ వేస్ టు కోప్ విత్ ఇట్. సో ఫార్మకలాజికల్ మెడిసిన్స్ ఇవ్వచ్చు, నాన్ ఫార్మకలాజికల్ వేరే మెజర్స్ కూడా చేయొచ్చు. సమ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేసుకోవడము, యోగా చేయడం, ధ్యానం, మెడిటేషన్ చేసుకోవడం, ప్రాణాయామం చేయడం, దే ఆల్ వర్క్ వెరీ వెల్. ఆయుర్వేదిక్ మెడిసిన్ is it work for migraine? I am not an expert on Ayurveda. You will not be commenting on it. It is not right for me to comment on Ayurveda. Right. But given that I am a neurologist, I am a doctor. Data ఉంది, రీసెర్చ్ ఉంది, మెడిసిన్స్ ట్రయల్స్ చేసే లాంచ్ చేస్తారు.
సో you have more reason and హ్మ్. logic to give these medicines. హ్మ్. So I'll tell you, ఆయుర్వేదంతో ఏమైందంటే I feel somewhere the support to Ayurveda has stopped. ఓకే. To support to all Indian sciences has stopped. యాహ్! Okay. So it has stopped evolving. ఒక దగ్గరకు వచ్చి గ్రోత్ ఆగిపోయింది. హ్మ్. తర్వాత వాళ్ళకి ఫండింగ్ లేక, హ్మ్. రీసెర్చ్ ఎక్కువ లేక, గ్రోత్ ఆపర్చునిటీస్ లేక అదొక హ్మ్. దగ్గరకు వచ్చి ఆగిపోయింది. హ్మ్. సో I will not comment on Ayurveda much because I am not the expert. The హ్మ్. second problem that we see is, as a doctor, I know my medicines. ఇప్పుడు వేరే కార్డియాలజిస్ట్ రాశారు మెడిసిన్, హ్మ్. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ రాశారు, హ్మ్. వేరే డాక్టర్ ఎవరైనా రాశారు మెడిసిన్స్. ఐ నో వాట్ దోస్ మెడిసిన్స్ ఆర్. హ్మ్. అండ్ నేను రాసే మెడిసిన్స్కి వాటికి ఇంటరాక్షన్ ఏమన్నా అవుతుందా, ఐ నో అండ్ ఐ కెన్ హ్మ్. మేక్ ది అడ్జస్ట్మెంట్. రైట్. The moment you bring in Ayurveda, I don't know how these two medicines are going to interact. హ్మ్. Neither I will know, nor the person who is Person. practicing Ayurveda will know. రైట్. So generally, I discourage patients to combine both. హ్మ్. ఒకవేళ తీసుకుంటే అదే తీసుకోవాలి. లేదంటే ఇదే తీసుకోవాలి. Yeah. రైట్ సార్. సార్ నెక్స్ట్ కమింగ్ టు డోపమైన్. హార్మోన్ బ్రెయిన్‌లో రిలీజ్ అయ్యే ఒక హార్మోన్. సో దీని గురించి చెప్పండి సార్. Okay. వాట్ ఈస్ ఇట్? I know dopamine is the latest in thing now. అంతే So టాపిక్ అందుకే. yeah. సో So basically, మనం ఆన్లైన్ చూసేది డోపమిన్, మెయిన్లీ అందరూ హ్యాబిట్ ఫార్మేషన్లో డోపమిన్ రోల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో బ్రెయిన్లో దెర్ ఇస్ అన్ ఏరియా కాల్డ్ న్యూక్లియస్ అకంబెన్స్ అని ఉంటుంది. ఓకే. ఓకే, జస్ట్ ఫ్రంటల్లో కింద ముందు పార్ట్లో ఉంటుంది కొద్దిగా. ఓకే. సో ఇక్కడ డోపమిన్ అనే కెమికల్ పని చేయడం వల్ల యూ గెట్ అ సెన్స్ ఆఫ్ ప్లెజర్, మంచి ఫీలింగ్. మనం అంటాం కదా, మంచి ఫీల్ వచ్చిందిరా, మంచి సినిమా చూసి మంచి ఫీల్ వచ్చింది, మంచిది ఏమైనా తిన్నాం, అబ్బా మంచి ఫీల్ వచ్చింది. ఓకే, సో ఈ ఏరియాలో డోపమిన్ పని చేసినప్పుడు ఇలాంటిది ఫీలింగ్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ ఇది అడిక్షన్స్లో కూడా ఇట్ ఈస్ ద సేమ్ ప్లేస్ దట్ ఈస్ అఫెక్టెడ్. ఓకే, సో మెయిన్ ఈ స్ట్రక్చర్ డోపమిన్ గురించి ఎక్కువ ఎందుకు తెలిసిందంటే, అడిక్ట్స్లో వీళ్ళకి ఏంటంటే, వీళ్ళు డ్రగ్స్ తీసుకోగానే అక్కడ డోపమిన్ సడన్ ఎక్స్ట్రీమ్ సర్జ్ వచ్చేస్తుంది అండ్ దే ఫీల్ ఎక్స్టాటిక్. సో అలా ఫీల్ వచ్చే వల్ల మనం డోపమిన్ గురించి ఎక్కువ ఇంకా రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం తెలిసిందంటే, ఏం చేసినప్పుడు ఈ ఫీలింగ్ వస్తుంది తెలిసినాక ఇప్పుడు మనం హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవచ్చు. రైట్. సో సేమ్ థింగ్ ఐ కెన్ యూజ్. నేను ఇప్పుడు సపోజ్ సంబడి డజంట్ ఎంజాయ్ రన్నింగ్, బట్ సమ్ వే వీ హ్యావ్ టు మోటివేట్ హిమ్. సో వెళ్ళి మాట్లాడి ఇప్పుడు రన్నింగ్ చేస్తే నీకు కొద్దిగా లైక్ అ పేషెంట్ హ్యాస్ సమ్ ఒబేసిటీ, వెయిట్ లాస్ చేయాలి, జాగింగ్ చేయి, రన్నింగ్ చేస్తూ ఉంటే యూ స్టార్ట్ ఫీలింగ్ బెటర్ అంటాం. సో వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇఫ్ ఈస్ కన్సిస్టెంట్, రన్నింగ్ చేసినాడు 1 day 2 days, నథింగ్ విల్ హ్యాపెన్. యూ కీప్ డూయింగ్ ఇట్ ఓవర్ ఫ్యూ వీక్స్, దెన్ యూ సీ స్లోలీ దే విల్ యాక్చువల్లీ స్టార్ట్ ఎంజాయింగ్ రన్నింగ్. రైట్. ఎందుకు ఫిజికల్ యాక్టివిటీ ఇది చేయడం వల్ల కూడా దే స్టార్ట్ ఫీలింగ్ గుడ్. ఎందుకు సేమ్ థింగ్ అగైన్ ఇక్కడ న్యూక్లియస్ అకంబెన్స్ దగ్గర డోపమిన్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అండ్ స్లోలీ దే స్టార్ట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. ఓకే. అండ్ దే స్టార్ట్ సీయింగ్ ది రివార్డ్స్ విత్ దట్. సేమ్ థింగ్ ఇప్పుడు న్యూక్లియస్ అకంబెన్స్ అనేది ప్రిమిటివ్ బ్రెయిన్ పార్ట్ నుంచి. సో బ్రెయిన్ చూస్తే దెర్ ఇస్ అ ప్రిమిటివ్ బ్రెయిన్ అండ్ దెర్ ఇస్ అ ఇవాల్వ్డ్ బ్రెయిన్. సో ప్రిమిటివ్ బ్రెయిన్ పార్ట్ ఇది. అంటే ఇప్పుడు ఒక కుక్కని తీసుకున్నా కానీ దానికి ఒక ట్రిక్ నేర్పించి అది చేసినప్పుడు, బిస్కెటో ఏదో ఇచ్చినప్పుడు దానికి కూడా ఇట్ ఇస్ ద సేమ్ ఏరియా దట్ ఈస్ వర్కింగ్. ఓకే. సో రివార్డ్ సీకింగ్ హ్యాబిట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇది నేను చేస్తే నా మాస్టర్కి మంచిగా అనిపిస్తుంది, ఈజ్ రివార్డింగ్ మీ. సో రివార్డ్ సీకింగ్ హ్యాబిట్. సో సేమ్ థింగ్ విత్ హ్యూమన్స్ ఆల్సో. ఓకే.
వచ్చి నువ్వు ఇది చెయ్యి బాస్, ఇది చెయ్యి, నీకు హైక్ ఇస్తాను, సమ్ పర్క్స్ ఇస్తాను అంటే దే ఫీల్ గుడ్. సో దిస్ ఈస్ ది ప్లేస్ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. సో మనము వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ అవర్ బెనిఫిట్ అనమాట. యు నో దట్ దిస్ ఈస్ ది ప్లేస్ వేర్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ. సో మనకి బెనిఫిట్ అయ్యేలాగా మనము హ్యాబిట్స్ చేసుకోవడం కానీ, మంచి హ్యాబిట్స్ చేసుకోవడానికి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే. గాట్ ఇట్ సార్. సార్ నాకు ఒక పర్సనల్ క్వశ్చన్. అడగండి. సో హౌ డస్ అసలు మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది సార్ అసలు? అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఒక న్యూరాలజిస్ట్‌కి ఇది ఒక నర్వ్ డ్యామేజ్ అయిందని ఎలా తెలుస్తుంది? ఓకే. చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి. చెప్పొచ్చు. హ్యాండ్స్ డౌన్ బాడీలో ద మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ సొఫిస్టికేటెడ్ ఆర్గన్ ఈస్ ది బ్రెయిన్. రైట్. ఓకే. సింప్లిఫైడ్‌గా బ్రెయిన్ ఏంటి, ఎలా పనిచేస్తుంది చెప్పాలంటే ఐ కెన్ సే ఇట్ ఈస్ లైక్ అ నెట్వర్క్. కెన్ సే ఇట్స్ లైక్ అ బంచ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్ అని చెప్పొచ్చు. ఓకే. సో డిఫరెంట్ సర్క్యూట్స్ ఉంటాయి. బ్రెయిన్స్ నర్వ్స్ అని ఇట్స్ నాట్ జస్ట్ ర్యాండమ్ బంచ్ ఆఫ్ దెమ్. దేర్ ఆర్ సర్క్యూట్స్, ఇట్లా కనెక్షన్ ఉంటుంది ముందు నుంచి వెనక్కి వెళ్ళేది, ఈ పార్ట్ నుంచి ఆ పార్ట్కి. సో కొన్ని మేజర్ నెట్వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి మెయిన్ నేషనల్ హైవేస్, తర్వాత డిస్ట్రిక్ట్ హైవేస్, అట్లా నెట్వర్క్స్గా ఉంటుంది. లైక్ బ్రాంచెస్ ఇన్ ట్రీ బ్రాంచెస్ లాగా, మోర్ కాంప్లికేటెడ్ దెన్ దట్. సో అండ్ దే ఆర్ constantly talking to each other. Okay. Nerves constantly they're relaying some information from one to the other. So everything that we are doing in one way or the other comes from some signal from the brain. Okay. మనం మాట్లాడుతూ ఉన్నాము, చేతులు ఆడిస్తూ ఉన్నాము, ఏం చేసినా there is some signal from the brain that is coming down. సో ఎప్పుడు డ్యామేజ్ అయింది అని ఎట్లా తెలుస్తుందంటే ఈచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈస్ గివెన్ అ సర్టెన్ టాస్క్. ఇప్పుడు క్రికెట్ టీం ఉంది, దాంట్లో ఓపెనర్స్ ఉంటారు, వికెట్ కీపర్, మిడిల్ ఆర్డర్ ఉంటుంది, బౌలర్స్ ఉంటారు, స్పిన్నర్స్ ఉంటారు, ఫాస్ట్ బౌలర్స్. సేమ్ థింగ్ బ్రెయిన్లో కూడా ఈచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈస్ గివెన్ అ స్పెసిఫిక్ టాస్క్. ఓకే. సో విజన్ అయితే వెనుక వైపు బ్రెయిన్, ఆక్సిపిటల్ లోబ్లో అంటాము. సో మాట్లాడడము డామినెంట్ హెమిస్ఫియర్ అంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది జనరలీ. సో స్పీచ్ ఏరియా అక్కడ ఉంటుంది. చేతి కదలిక, కాలు కదలిక రావడానికి మోటార్ కార్టెక్స్ అని ఉంటుంది. థింకింగ్, రీజనింగ్, జడ్జ్మెంట్, ఇవన్నిటికీ ముందర ఫ్రంటల్ లోబ్ అని ఉంటుంది. సో ఈచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ హ్యాస్ అ స్పెసిఫిక్ రోల్. ఓకే. సో ఒకరికి ఈ పని చేయడంలో ఇబ్బంది ఉంది అన్నప్పుడు యూ సస్పెక్ట్ దట్ పోర్షన్ ఆఫ్ ద బ్రెయిన్ టు బి నాట్ వర్కింగ్ వెల్. గాట్ ఇట్ సార్. బికాస్ నేను అనుకునేవాడిని మిలియన్స్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి బ్రెయిన్లో. సో ఒక్క నర్వ్ డ్యామేజ్ అవ్వగానే అసలు న్యూరాలజిస్ట్ కానీ ఎట్లా తెలుస్తుంది అసలు డ్యామేజ్ అయింది అనేది అని అనుకునేవాడిని. సో ఇప్పుడు ఐ ఫీల్ గుడ్ తెలుస్తుంది కాబట్టి. సో సార్ విల్ గెట్ ఇన్ టు ద డిసీజెస్. ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆల్జైమర్స్ ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ డిజీజ్ అనుకుంటా. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆల్జైమర్స్ అంటే మెమొరీ లాస్ అండ్ థింకింగ్ కెపాసిటీ తక్కువ ఉండడం. ఈజ్ ఇట్ కరెక్ట్? సో సార్ హౌ ఈజ్ ఇట్? ఇది చాలా రేర్గా ఇండియాలో అసలు చాలా కామన్గా డిజీజ్ ఇది. అంటే థింకింగ్ కెపాసిటీ అనేది చాలా మందికి తగ్గిపోతుంది. సో వై అంటే ఎలా వస్తుంది ఇది, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? సో ఆల్జైమర్స్ అనేది ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ డిమెన్షియా అండి. అంటే మరువు వ్యాధి అంటూ ఉంటాం, మర్చిపోవడం. రైట్. సో ఆల్జైమర్స్ అనేది ఉన్న డిమెన్షియాస్ ఇస్ అ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, మెమరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు. దాంట్లో ఆల్జైమర్స్ డిజీజ్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ డిమెన్షియా. ఓకే. డిమెన్షియాలో ఆల్జైమర్స్ ఇస్ వన్ ఆఫ్ ది కామన్ డిజీజ్. గాట్ ఇట్. సో ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఇది జరిగే అవకాశం ఎక్కువ అవుతుంది. రైట్. సో లార్జ్లీ ఇప్పుడు ఎందుకు ఎక్కువగా చూస్తున్నాం, పీపుల్ మే డినై విత్ మీ, మే నాట్ అగ్రీ విత్ మీ, బట్ ఇండియాలో ఫ్యాక్చువల్లీ ది లాంగెవిటీ ఏజ్
హ్మ్. The number of years one lives, it has increased significantly. ఓకే. ఓకే. సో, చాలామంది ఇదివరకి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయేవారు. హ్మ్. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేవారు. హ్మ్. ఇప్పుడు హెల్త్ కేర్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. హ్మ్. చాలామందికి స్టెంట్‌లేసేస్తా ఉన్నారు. హార్ట్ బాగుంటా ఉంది. లేదు హ్మ్. కిడ్నీ ప్రాబ్లమ్ డయాలిసిస్ చేస్తున్నారు. రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించేసుకుంటున్నారు. హ్మ్. నౌ దే ఆర్ లివింగ్ లాంగర్. హ్మ్. Now, because they are living longer, we are seeing more people who develop problems with more increasing age. ఓకే. So, that is one thing. So, another thing is Alzheimer's ఎవరికి వస్తుంది? వల్నరబుల్ క్లస్టర్ ఆఫ్ పాపులేషన్ ఉంటుందండి ఎప్పుడైనా. హ్మ్. వి సీ దట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ హ్మ్. ఎక్కువ చదువుకోలేదు. వాళ్ళు దే ఆర్ లిటిల్ మోర్ వల్నరబుల్ టు హ్మ్. గెట్ దిస్ ప్రాబ్లమ్. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేదు. హ్మ్. దే క్యాన్ డెవలప్ దిస్ ప్రాబ్లమ్. హ్మ్. కార్డియోవాస్కులర్ హెల్త్, హ్మ్. బీపీలు, షుగర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ వీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. హెడ్ ఓకే. ఇంజురీస్ ఇన్ ద పాస్ట్ హ్మ్. వీళ్ళల్లో ఇట్లాంటివి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. సో, ఈస్ దేర్ ఎనీ రిలేషన్ మొబైల్ స్క్రీన్ టైమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల గూడా ఏదైనా అల్జైమర్స్ రావచ్చా? సో, స్క్రీన్ టైమ్‌కి, అల్జైమర్స్‌కి సో ఫార్ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ ఎవిడెన్స్. హ్మ్. బట్ స్క్రీన్ టైమ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఇస్ more than screen time, it is what type of content you are watching on the screen, I can say హ్మ్. to some extent. సో, చాలామంది ఇప్పుడు వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ షార్టర్ కాంటెంట్. యాహ్! షార్ట్స్ అండ్ రీల్స్. యాహ్! సో, ఇవి చూడండి దే ఆర్ ఓన్లీ దేర్ ఫర్ ఫ్యూ మినిట్స్ టు హ్మ్. ఫ్యూ సెకండ్స్. హ్మ్. అండ్ అది మనం మారుస్తా ఉంటాం. అది యూ హ్మ్. డోంట్ ఈవెన్ నో, లూజ్ ట్రాక్ ఆఫ్ టైమ్ అది హ్మ్. చూస్తా ఉంటాం. సో, వాట్ ఇట్ డస్ ఇస్ అటెన్షన్ స్పాన్స్ తగ్గుతా ఉన్నాయి మనుషులకి. హ్మ్. రైట్. ఏదైనా ఒక ఫ్యూ సెకండ్స్ కంటే ఎక్కువ ఇట్ ఈస్ నాట్ హోల్డింగ్ యువర్ అటెన్షన్, యూ స్కిప్ ఇట్. హ్మ్. మనం వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం తెలియకుండానే వి ఆర్ యూజింగ్ దిస్ ఎవ్రీ డే. రైట్ సార్. రోజు. ద ప్రాబ్లమ్ విత్ యూజింగ్ ఇట్ ఎవ్రీ డే ఇస్ ఇట్ వితౌట్ యువర్ నోయింగ్ ఇట్ స్టార్ట్స్ బికమింగ్ అ హ్యాబిట్. హ్మ్. అండ్ అది వచ్చి ఉట్టి ఫోన్ వరకు ఆగిపోదు. హ్మ్. ఇట్ విల్ స్టార్ట్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద వర్క్ యు ఆర్ డూయింగ్. మనం చేసే పనిలో కూడా హ్మ్. ఏదైనా పని చేద్దాం అని కూర్చోగానే ఒక 20, 30 సెకండ్స్ కాగానే మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోవడం అది జరుగుతూ ఉంటుంది. హ్మ్. సో, అటెన్షన్ స్పాన్స్ తగ్గుతూ ఉంటాయి. హ్మ్. అటెన్షన్ తగ్గినందువలన ఇట్ స్టార్ట్స్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద మెమరీ ఆల్సో. ఓకే. ఎక్కువసేపు గుర్తుపెట్టుకోలేరు. హ్మ్. అంత ఫోకస్ ఉండదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ వి ఆర్ సీయింగ్ ఆఫ్ లేట్. సో, ఈ రీల్స్ గానీ, షార్ట్స్ గానీ స్క్రోల్ చేసేటప్పుడు డోపమైన్ లెవెల్స్ ఏమన్నా రైజింగ్ గానీ, పడిపోవడం గానీ జరుగుతూ ఉంటుందండి. యాహ్! సో, దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అడిక్షన్, ఫోన్ అడిక్షన్ దాని వల్లే అవుతుంది. ఓకే. ఆ! ఇట్ ఈస్ ఆల్సో అన్ అడిక్షన్ యాహ్! ఆఫ్టర్ ఆల్. డోపమైన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతదో అక్కడ అడిక్షన్ అనేది జరుగుతది. యాహ్! ఈవెన్ ఇట్ ఈస్ ఎన్ ఎక్సర్‌సైజ్, మొబైల్ ఆర్ డ్రగ్ ఆర్ Yeah. ఎనీథింగ్ రైట్? ఓకే సార్. గాట్ ఇట్. గాట్ ఇట్. సార్ నెక్స్ట్ విల్ గెట్ ఇంటు వర్టిగో. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది డిసీజ్ బ్రెయిన్‌కి సంబంధించిందే. తల తిరగడం రైట్? సో, ఎందుకు జరుగుతుంది ఇది అసలు? ఈస్ దేర్ ఎనీ వీక్‌నెస్ వల్ల జరుగుతుందా? లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉండడం వల్ల జరుగుతుందా ఇది? సో, వర్టిగో ఇస్ వన్ థింగ్. బట్ మన దగ్గర తల తిరుగుతుంది అని పేషెంట్ వస్తే హ్మ్. అసలు డాక్టర్ కూడా తల తిరిగినంత పని అవుతుంది. ఎందుకంటే ఇట్ కెన్ మీన్ ఎనీథింగ్. హ్మ్. మనోళ్ళు చాలా వేగ్గా వాడేస్తారు తల తిరగడం అనేది. అవును. చాలా వేగ్గా. అంటే నీరసం అనిపించినా తల తిరగడం హ్మ్. అంటారు. లేదు ఆహ్, నిజంగానే వర్టిగో ఉంది, స్పిన్నింగ్ సెన్సేషన్ ఉన్నా తల తిరగడం హ్మ్. అంటారు. ఫెయింట్ అయి పడిపోవడం అయినా తల తిరగడం అంటారు. యాక్చువల్‌గా బాగా స్ట్రెస్ ఫీల్ అయినా తల తిరగడం అంటారు. చిన్నప్పుడు నేను స్కూల్‌కి వెళ్ళకపోవడానికి వాడుకునేది సార్ ఇది. సో, ఇట్స్ ఎ వెరీ వేగ్ టర్మ్ హ్మ్. అండ్ టెండ్స్ టు బి లిటిల్ అనాయింగ్ యాక్చువల్లీ యాస్ ఎ ప్రాక్టీషనర్. హుహు. తల తిరగడం అంటే ఐ వుడ్ వాంట్ సంథింగ్ లిటిల్ మోర్ స్పెసిఫిక్. హ్మ్. ఎప్పుడైనా నేను పేషెంట్ వచ్చినప్పుడు ఐ కీప్ టెల్లింగ్ దెమ్ ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ఎక్స్‌పీరియన్స్ అయినట్లు, ఫీల్ అయినట్లు చెప్పండి అని చెప్తా ఉంటాను. ఓకే. వర్టిగో ఈస్ నెవర్ ఎన్ ఈజీ థింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. హ్మ్. ఎందుకంటే చాలా మందికి ఫస్ట్ టైమ్ అవుతుంది. దే డోంట్ ఈవెన్ నో హౌ టు డిస్క్రైబ్ ఇట్. హ్మ్. సో, బేసిక్‌లీ ఐ విల్ టెల్ యూ వాట్ వర్టిగో ఈస్. సో,
ఐ థింక్ ఫస్ట్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అని ఉంటుందండి. హ్మ్. ఇయర్‌లో మనం చూస్తే బయటికి మనకు కనపడేది ఇది ఔటర్ ఇయర్ అంటాము. రైట్. సో, ఇయర్ డ్రమ్ వరకు ఇట్ ఈస్ ద ఔటర్ ఇయర్. రైట్. దాని లోపల మిడిల్ ఇయర్ అని ఉంటుంది. దాని లోపల ఇన్నర్ ఇయర్ అని ఉంటుంది. సో, ఇన్నర్ ఇయర్‌లో దేర్ ఇస్ ద బ్యాలెన్సింగ్ అపారటస్. వెస్టిబ్యులర్ సిస్టమ్ అంటాం. బ్యాలెన్సింగ్ అపారటస్. సో, అది ఇట్ సెన్సెస్ బ్యాలెన్స్ మూవ్‌మెంట్స్ అన్నీ దానివల్ల తెలుస్తాయి. అంటే మనం ఇప్పుడు ఒక లిఫ్ట్ ఎక్కాము. లిఫ్ట్ ఎక్కి కళ్ళు మూసుకున్నాం. డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. వి స్టిల్ సెన్స్ మోషన్. ఇప్పుడు లిఫ్ట్ పైకెళ్తుంది, కిందికి తెలుస్తుంది. వస్తుంది, స్లో అవుతుంది ఆగే ముందు. ఇయన్నీ మనకు సెన్సేషన్స్ తెలుస్తాయి. రైట్. రైట్. సిమిలర్‌లీ మనం బస్‌లోనో, కార్‌లోనో ఉన్నాము. బస్సు ఈవెన్ మనం సౌండ్ ఎక్కువ రాకున్నా హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నా బస్ ఇప్పుడు యాక్సెలరేట్ అవుతుంది, స్లో అవుతుంది, టర్న్ అవుతుంది. ఇదెందుకు? ఇయర్ లోపల ఇది బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది పనిచేయడం వల్ల వి నో దిస్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అన్నమాట. సో, ఈ బ్యాలెన్సింగ్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వర్టిగో అనేది రావచ్చు. సో, బ్యాలెన్సింగ్ సిస్టమ్ జాబ్స్ 2 అని చెప్పొచ్చు. ఒకటి మూవ్‌మెంట్ అయినప్పుడు మూవ్‌మెంట్ అవుతుంది అని చెప్పడం. 2 మూవ్‌మెంట్ ఆగిపోయినప్పుడు మూవ్‌మెంట్ ఆగిపోయింది అని చెప్పడం. ఓకే. వర్టిగోలో ఏమవుతుందంటే నేను మూవ్‌మెంట్ చేసి ఆగిపోయినాను. కానీ ఇంకా కదిలిపోతున్నట్టు అనిపియడం. ఓకే. సో, కామన్‌గా ఇప్పుడు బెడ్‌లో లేసి ఇట్లా తిరంగానే ఇంకా తిరిగిపోతున్నట్లు, ఇంకా మూవ్ అయితున్నట్లు అనిపియడం. సో, వర్టిగో అంటారు. ఈజ్ ఇట్ ఎ బిగ్ ప్రాబ్లమ్? ఇట్ క్యాన్ బి. సో, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇప్పుడు ఈ బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో చెవులో, దీని నుంచి నెట్వర్క్ సిగ్నల్స్ ఇట్ కమ్స్ అప్ టు ది బ్రెయిన్. ఓకే. సో, బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉన్నా దే కెన్ ఎక్స్‌పీరియన్స్ సిమిలర్ థింగ్స్. సో, బ్రెయిన్‌లో అయినప్పుడు ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫార్ మోర్ సీరియస్. సో, వర్టిగో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి. సో, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ వర్టిగో ట్రీట్మెంట్ ఆల్సో విల్ వేరీ. ఓకే. సో, కామన్‌గా వర్టిగో అంటే స్పిన్నింగ్ సెన్సేషన్ అవుతుంది. అవును. ఆగిపోయినా కానీ ఇంకా తల తిరుగుతుంది. ఎలా ఉంటుంది నియర్లీ ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్. ఇప్పుడు చిన్న పిల్లల్లాగా మనం అందరం ఒకటే దగ్గర నిలబడి తిరిగి ఆగిపోయినా గానీ ఇంకా కదులుతున్నట్టు అనిపిస్తుంది. సో, దట్ ఈస్ ద సెన్సేషన్ ఆఫ్ వర్టిగో. పాపం పేషెంట్స్‌కి దిస్ సెన్సేషన్ కెన్ గో ఆన్ ఫర్ మినిట్స్. వాళ్ళు కూర్చొని ఉన్నా గానీ అట్లానే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇన్ సివియర్ కేసెస్ ఇట్ కెన్ గో ఆన్ ఫర్ అవర్స్ ఆల్సో. ఇట్ ఈస్ వెరీ అన్‌కంఫర్టబుల్. అవర్స్? వెరీ అన్‌కంఫర్టబుల్. జనరల్లీ బ్రెయిన్‌లో ఉన్నప్పుడు ఇలా కంటిన్యూయస్‌గా అవ్వడం జరుగుతూ ఉంటుంది. వామిటింగ్ అవుతుంది. వాళ్ళు దే ఆర్ వెరీ డిస్ట్రెస్డ్. చాలా భయం కూడా అవుతుంది. ఏంటిది ఏమో అయిపోతుందేమో అన్నట్టు. డస్ ఇట్ లీడ్స్ టు స్ట్రోక్? ఇట్ క్యాన్ బి ఫీచర్ ఆఫ్ స్ట్రోక్. స్ట్రోక్‌లో కూడా ఇలా అవ్వచ్చు. ఓకే. సో, కామన్‌గా మనము లాటరల్ మెడులరీ సిండ్రోమ్ అని ఉంటుంది. బ్రెయిన్ స్టెమ్‌లో ఉంటుంది. మెడులా అనే పార్ట్‌లో. అక్కడ చిన్న స్ట్రోక్ వెరీ టైనీ సమ్‌టైమ్స్ ఎంఆర్ఐ నెగెటివ్ ఆల్సో చాలా చిన్న స్ట్రోక్ కూడా ఇట్ ఈస్ వెరీ డిజేబులింగ్ ఫర్ ది పేషెంట్. చాలా ఇబ్బంది పడతారు పాపం. సో, విల్ డిస్కస్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్. సో, వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ డిసీజ్ ఇన్ బ్రెయిన్. సో, సార్ హౌ డస్ ఇట్ హ్యాపెన్? అసలు ఎట్లా స్ట్రోక్ అనేది వస్తుంది? స్ట్రోక్ రాగానే వెంటనే అది స్ట్రోక్ వచ్చిందని ఎట్లా తెలవాలి? ఎలా తెలవాలి? సో, స్ట్రోక్ మీరన్నట్లు ఇట్ ఈస్ సంథింగ్ ఎవ్రీబడీ హ్యాస్ టు నో. ఇప్పుడు అందరికీ హార్ట్ అటాక్ అంటే తెలుస్తుంది. కానీ ఇప్పటికి ఈవెన్ ఇన్ ద కరెంట్ టైమ్స్ స్ట్రోక్ గురించి నాలెడ్జ్ చాలా తక్కువ. అవును. ద రీజన్ వై వి షుడ్ నో ఈస్ మొన్న ఈ మధ్య చాలా డేటా వచ్చింది. ఇన్సిడెన్స్ ఈజ్ వెరీ హై. ఇప్పుడు ఇన్ 1 ఇయర్ ద పర్సెంటేజ్ ఆఫ్ డెత్స్ చూసుకుంటే స్ట్రోక్ వల్ల అట్లీస్ట్ 10% అక్రాస్ ద గ్లోబ్ 10% ఆఫ్ ద డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ స్ట్రోక్. ఓకే. అక్రాస్ ద వరల్డ్ థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ స్ట్రోక్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎవ్రీబడి నోస్ అబౌట్ దిస్. ఇట్ ఈస్ టైమ్. చాలా మంది స్ట్రోక్ చాలా వేగ్గా వాడేస్తూ ఉంటారు. హార్ట్ స్ట్రోక్, ఈ స్ట్రోక్. ప్లీజ్, స్ట్రోక్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ది బ్రెయిన్. పీరియడ్. స్ట్రోక్ అంటే బ్రెయిన్తో ప్రాబ్లం. ఓకే. సో స్ట్రోక్ అని ఎప్పుడు అంటారు? బ్రెయిన్కి బ్లడ్ సప్లైకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండి
బ్రెయిన్‌లో డ్యామేజ్ అయితే దాన్ని హ్మ్. స్ట్రోక్ అంటాం. హ్మ్. ఇప్పుడు అందరికీ హార్ట్ అటాక్ గురించి తెలుసు. హార్ట్ హ్మ్. అటాక్ అంటే ఏంటి? హార్ట్‌కి రక్తనాళం ఉంటుంది. కొరోనరీ ఆర్టరీ అని ఉంటుంది. హ్మ్. దాంట్లో బ్లాక్ అవుతుంది. హ్మ్. బ్లాక్ అయితే హ్మ్. చెస్ట్ పెయిన్ వస్తుంది. రైట్. దాన్ని హార్ట్ అటాక్ అంటారు. అవును. సేమ్ థింగ్ విత్ స్ట్రోక్. హ్మ్. బ్రెయిన్‌కెళ్ళే రక్తనాళాల్లో హ్మ్. బ్లాక్ అయ్యి హ్మ్. బ్రెయిన్‌కి బ్లడ్ ఫ్లో లేక, హ్మ్. బ్రెయిన్‌కి ఆక్సిజన్, గ్లూకోజ్ లేక బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతే దాన్ని స్ట్రోక్ అంటాం. హుహు. ఓకే. సో, కొందరికి ఇది బ్లాకేజ్ కాకుండా సింపుల్ టర్మ్స్ అర్థం చేసుకోవడానికి. హ్మ్. బ్రెయిన్‌లో బ్లాకేజ్ కాకుండా, రక్తనాళంలో బ్లాకేజ్ కాకుండా రక్తనాళం బర్స్ట్ కూడా అవుతుంది. హ్మ్. కామన్‌గా బ్లడ్ ప్రెషర్ హ్మ్. ఇప్పుడు చాలామంది మెడిసిన్స్ సరిగ్గా వేసుకోకుండా హ్మ్. ఆర్ బ్లడ్ ప్రెషర్ ఉందని తెలియక హ్మ్. అట్లానే వెళ్తూ సడన్ బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువైపోయి బ్రెయిన్‌లో బ్లడ్ వెసల్ హ్మ్. బర్స్ట్ అయిపోయి అక్కడ ఇంటర్నల్ బ్లీడింగ్ బ్లీడింగ్ అయిపోయి అంటారు. కరెక్ట్. హ్మ్. బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయ్యి పెరాలిసిస్ రావడం. ఇది కూడా స్ట్రోకే. హ్మ్. ఏదైనా బ్లడ్ సప్లై ప్రాబ్లమ్ వల్ల బ్రెయిన్‌లో డ్యామేజ్ అయితే దాన్ని స్ట్రోక్ హ్మ్. అంటారు. క్లాటింగ్ రావడం వల్ల యాహ్! సో, దిస్ అగైన్ ఇప్పుడు చాలామంది బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయింది అంటారు. బట్ దెన్ హ్మ్. జనరల్ టర్మ్స్ అట్లా లూజ్‌గా వాడేసుకుంటారు. బట్ హ్మ్. ఇప్పుడు నేనన్నట్టు స్ట్రోక్ 2 టైప్స్ ఉంటుంది. హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే ఒకటి బ్లాకేజ్, ఒకటి లీకేజ్. హ్మ్. సమస్య ఎక్కడుంది? సమస్య రక్తనాళాల్లో ఉంది. హ్మ్. రక్తనాళాల్లో ప్రాబ్లమ్ అయ్యి బ్రెయిన్ డ్యామేజ్ అవుతా ఉంది. ఓకే. ఓకే. సో, రక్తనాళాల్లో బ్లాక్ అవ్వచ్చు. హ్మ్. సో, బ్లాక్‌ని మనం క్లాట్ అంటూ ఉంటాం హ్మ్. కామన్. ఇంకో వైపేమో బ్లీడింగ్ అయిపోతుంది బ్రెయిన్ లోపల. హ్మ్. సో, రెండిటి వల్ల కూడా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. హ్మ్. సో, మనం నంబర్స్ చూసుకుంటే బ్లాకేజ్ అవ్వడం వల్ల స్ట్రోక్స్ ఎక్కువ కామన్. ఓకే. దాన్ బ్లీడింగ్ ఇన్‌సైడ్ ద బ్రెయిన్ కంటే బ్లాకేజ్ అవ్వడం వల్ల స్ట్రోక్స్ హ్మ్. ఆర్ మోర్ కామన్. గాట్ ఇట్ సార్. సరే మోస్ట్ కామన్‌లీ యాక్సిడెంట్ అయినప్పుడు గూడా అదే జరుగుతుంది అని అంటారు. ఈస్ ఇట్ ట్రూ? సో, యాక్సిడెంట్ అయినప్పుడు ఇట్ ఈస్ ఎ లిటిల్ డిఫరెంట్. ఆఫ్‌కోర్స్ యాక్సిడెంట్ వల్ల కూడా ఇలా అవ్వచ్చు రేర్‌లీ. బట్ స్ట్రోక్ వస్తుందంటారు గదా! యాహ్! దట్ కెన్ ఆల్సో హ్యాపెన్. బట్ ఇట్ ఈస్ రేర్. బట్ ప్రైమరీలీ యాక్సిడెంట్‌లో ఏమవుతుంది? ఇప్పుడు నేను స్ట్రోక్ అంటే ఏమన్నాను? రక్తనాళాల్లో సమస్యొచ్చి దానివల్ల బ్రెయిన్‌కి ప్రాబ్లమ్. అవును. బట్ యాక్సిడెంట్‌లో ప్రైమరీలీ ఇంజ్యూరీ ఈస్ డైరెక్ట్‌లీ టు ద బ్రెయిన్. బ్రెయిన్. రైట్. యాహ్! సో, బ్లడ్ ఫ్లో మే స్టిల్ బి ఓకే. హ్మ్. బట్ ద బ్రెయిన్ డైరెక్ట్ ఇంజ్యూరీ అయిందది. ఓకే. ఓకే. బ్లంట్ ట్రామా ఆర్ హ్మ్. షార్ప్ ఆబ్జెక్ట్ వల్ల హ్మ్. బ్రెయిన్ పారెంకైమా అంటే బ్రెయిన్ స్ట్రక్చర్‌కి డైరెక్ట్ ఇంజ్యూరీ అయింది. ఓకే. ఇక్కడ స్ట్రోక్ అంటే బ్లడ్ ఫ్లోలో ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ అవుతుంది. సో, వచ్చింది. రైట్. ప్రైమరీ ప్రాబ్లమ్, మెయిన్ ప్రాబ్లమ్ బ్లడ్ ఫ్లోలో హ్మ్. ఉంటుంది. సో, ఇక్కడ స్ట్రోక్ ఉంది అని ఎలా గుర్తించాలి? హ్మ్. సో, నేను చెప్పాను బ్రెయిన్‌లో ఒక్కొక్క పార్ట్‌కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంది అని. హ్మ్. సో, కామన్‌గా స్ట్రోక్ వచ్చినప్పుడు హ్మ్. పెరాలిసిస్ అనేది వస్తుంది. ఒక చెయ్యి, హ్మ్. కాలు పోవడం, మాట హ్మ్. సరిగ్గా రాకపోవడం, బ్యాలెన్స్ హ్మ్. ఉండకపోవడం. హ్మ్. సో, దీన్ని స్ట్రోక్ అంటాం. ఇప్పుడు హ్మ్. ఇంకోటేంటంటే స్ట్రోక్ ఎందుకు గుర్తించరు? హ్మ్. ఎందుకు రైట్. ఇమ్మీడియేట్‌గా హ్మ్. ట్రీట్మెంట్ తీసుకోరు అంటే నొప్పి ఉండదు. హ్మ్. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ స్ట్రోక్‌లో నొప్పి ఉండదు. హ్మ్. హార్ట్ అటాక్ అయితే నొప్పి ఉంటుంది. హ్మ్. హార్ట్‌లో ప్రాబ్లమ్ అని భయం ఉంటుంది. హ్మ్. అందుకని హాస్పిటల్ తొందరగా ఎళ్ళిపోతారు. చాలా మందికి ఇప్పుడు స్ట్రోక్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్‌లో ఉంది. హ్మ్. వస్తే కాలు బెణికిందేమో, హ్మ్. నొప్పుందేమో అనుకోని అట్లానే వదిలేస్తారు. హ్మ్. రైట్. హాస్పిటల్‌కొచ్చేసరికి బ్రెయిన్‌లో పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది. హ్మ్. సో, ఔట్‌కమ్ చాలా మారిపోతుంది. హ్మ్. స్ట్రోక్‌కి ఇప్పుడు విండో పీరియడ్ ఉందండి. హ్మ్. సో, 4½ అవర్స్ లోపు హాస్పిటల్‌కి తీసుకొస్తే గనక హ్మ్. 4½ అవర్స్ లోపల స్కానింగ్ అంతా అయిపోతే హ్మ్. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. కంప్లీట్ పెరాలిసిస్‌తో వచ్చిన వాళ్ళు కూడా హ్మ్. ఇంటికెళ్ళే టైంలో గాని, డిశ్చార్జ్ అయిన 1 మంత్ కానీ హ్మ్. నడుచుకుంటూ హ్మ్. మామూలుగా వాళ్ళ జాబ్స్ వాళ్ళకెళ్ళిపోవడం హ్మ్. అట్లా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, స్ట్రోక్ తొందరగా ఐడెంటిఫై చేసి, హ్మ్. తొందరగా హాస్పిటల్‌కొచ్చి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. గాట్ ఇట్. గాట్ ఇట్. సో, స్ట్రోక్ అని ఎలా గుర్తించొచ్చు? హ్మ్. సో, బీ ఫాస్ట్ అని ఒక నిమోనిక్ ఉంది. హ్మ్. సింపుల్ నిమోనిక్. జస్ట్ టు రిమెంబర్ ఇప్పుడు హ్మ్. స్ట్రోక్ వచ్చింది అని ఎలా చెక్ చేసుకోవాలి? బీ హ్మ్. ఫాస్ట్ అని ఉంది. హ్మ్. సో, బీ అంటే బ్యాలెన్స్. హ్మ్. ఉన్నట్లుండి సడెన్‌గా బ్యాలెన్స్ ఉండట్లేదు. హ్మ్. తప్పటడుగులు అక్కడిక్కడ పడతా ఉన్నాయి. పడతా ఉన్నాయి. రైట్. నడవడానికి ఇబ్బంది అయిపోతా ఉంది. హ్మ్. బ్యాలెన్స్ ప్రాబ్లమ్. బీ స్టాండ్స్ ఫర్ బ్యాలెన్స్. ఈ ఈజ్ ఫర్ ఐస్. హ్మ్. ఉన్నట్టుండి సరిగ్గా కనపడట్లేదు. హ్మ్. ఆర్ రెండు రెండుగా కనపడుతుంది. హ్మ్. ఐస్. హ్మ్. బీ బ్యాలెన్స్. ఈ ఐస్.
ఎఫ్ అంటే ఫేస్ హ్మ్. ఉన్నట్లుండి ఫేస్ ఒకటే వైపు క్రాస్ అయిపోతా ఉంది. హ్మ్. ఇంకోవైపు ఫేస్ కదలట్లేదు. ఫేస్ హ్మ్. పారాలిసిస్ వచ్చేసింది. హ్మ్. సో ఫేస్. నెక్స్ట్ ఏ ఆర్మ్, చెయ్యి. హ్మ్. చెయ్యి ఎత్తలేకపోతున్నారు. చేతిలో హ్మ్. పట్టు ఉండట్లేదు. ఏమైనా పట్టుకుందాం అంటే చేతిలో గ్రిప్ రావట్లేదు. హ్మ్. నెక్స్ట్ ఎస్ స్పీచ్. హ్మ్. మాట సరిగ్గా రాకపోవడం. హ్మ్. మాట హ్మ్. స్పష్టంగా రాకపోవడం. హ్మ్. సో వీటిలో ఇది ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు ఉండొచ్చు బీ హ్మ్. ఫాస్ట్‌లో. హ్మ్. ఆర్ ఒకటి ఉన్నా కానీ హ్మ్. టీ అంటే టైం. ఇట్ ఈస్ టైమ్ టు గో టు ద హాస్పిటల్. హ్మ్. బీ ఫాస్ట్. సో ఇందులో ఒకటి ఉన్నా, ఒకటి కంటే ఎక్కువ ఉన్నా కానీ ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళిపోవాలి. హ్మ్. సో ఇది అవేర్‌నెస్ లేదండి చాలా మందికి. రైట్ సార్. రైట్. సో ఒకటి నేను ఇప్పటిదాకా మాట్లాడాను. హ్మ్. స్ట్రోక్ వల్ల మార్టాలిటీ, డెత్స్. హ్మ్. డెత్స్ కంటే ఎక్కువ స్ట్రోక్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే డిజబిలిటీ. హ్మ్. ఇప్పుడు పక్షవాతం వచ్చేస్తుంది. హ్మ్. చెయ్యి, కాలు పని చేయదు. కానీ పేషెంట్ ఉన్నాడు. బతికే ఉన్నాడు. హ్మ్. చనిపోలేదు. అవును. సో ఈ పేషెంట్ ఇఫ్ హి ఈస్ ది సోల్ బ్రెడ్ ఎర్నర్ ఆఫ్ ది ఫ్యామిలీ. హ్మ్. ఆయన ఒక్కరే ఏంటి డబ్బులు డబ్బులు. తీసుకొచ్చేవారు. హ్మ్. సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఇప్పుడు జాబ్ పోతుంది. హ్మ్. జాబ్ పోతుంది. ఫైనాన్షియల్ బర్డెన్ అయిపోతుంది. హ్మ్. మళ్ళీ ఎవరు ఉండరు అవును. చూసుకోవడానికి. ఒక్క స్ట్రోక్ వల్ల ఫ్యామిలీ మొత్తం కూడా హ్మ్. దే సఫర్ లాట్. రైట్ సార్. సో డిజబిలిటీ ఈస్ ది సెకండ్ ప్రాబ్లమ్ విత్ స్ట్రోక్. హ్మ్. సో ఎప్పుడైనా స్ట్రోక్ అంటే ఇట్ ఇస్ అ మెడికల్ ఎమర్జెన్సీ. వన్ హ్యాస్ టు కమ్ టు ది హాస్పిటల్ హ్మ్. అండ్ గెట్ ది బెస్ట్ ట్రీట్మెంట్. హ్మ్. ఇనీషియల్‌గా మీకు ఫర్ పేషెంట్ అవేర్‌నెస్ ఐ యామ్ సేయింగ్ బికాజ్ సంబడీ హ్యాస్ టు సే దిస్. హ్మ్. ఇది పీపుల్ టెండ్ టు ఫర్గెట్. ఇప్పుడు కాస్ట్‌లు ఎక్కువ అయిపోతున్నాయి అది ఇది అంటారు. ఐ యామ్ టెల్లింగ్ యూ ఇనీషియల్‌గా ఎంఆర్ఐ చేయొచ్చు. కాస్ట్ ఎక్కువ అవుతుందేమో. హ్మ్. ట్రీట్మెంట్ ఎక్స్‌పెన్సివ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఐసీయూలో పెట్టుకుంటాము. హ్మ్. ఇట్ ఈస్ ఆల్ వర్త్ ఇట్. హ్మ్. బికాజ్ దేర్ ఈస్ సమ్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్. హ్మ్. నౌ ఇప్పుడు మనం ఏమీ చేయలేదు. ఈ విండో పీరియడ్ ఉంటుంది. ఇంత హ్మ్. టైం లోపే చేయాలి ఇవన్నీ. హ్మ్. అది దాటేస్తే ఔట్‌కమ్స్ బాగుండవు. హ్మ్. సో మనం ఆ కొన్ని గంటలు ఖర్చు ఎక్కువ అవుతుంది అని మనం వదిలేసుకున్నాం అనుకోండి. హ్మ్. పారాలిసిస్ వచ్చేస్తుంది. హ్మ్. బ్యాడ్ పారాలిసిస్ వచ్చేస్తుంది. హ్మ్. పేషెంట్ బెడ్ రిడెన్ అయిపోతాడు. జాబ్ హ్మ్. పోతుంది. ఫ్యామిలీ మీద బర్డెన్ అయిపోతుంది. హ్మ్. రిపీటెడ్ హాస్పిటల్ అడ్మిషన్స్. హ్మ్. పడుకోని పారాలిసిస్ అయ్యి అలానే ఉండడం వల్ల దే డెవలప్ సమ్ అదర్ కాంప్లికేషన్స్. బెడ్ ఓకే. సోర్స్ అయిపోవడం, ఇన్ఫెక్షన్స్ అయిపోవడం అండ్ దే టేక్ మోర్ టైమ్ టు రికవర్. సో మళ్ళీ ఫిజియోథెరపీలు అవి ఇవి. ఈ డే టు డే మనం పెట్టే ఎక్స్‌పెన్సెస్ ఇంకా ఎక్కువవుతాయి. హ్మ్. రైట్ సో సార్. ఇనీషియల్‌గా కొద్దిగా ఎక్కువ డబ్బులైనా అప్పుడు తీసేసుకొని పెట్టేసి హ్మ్. ట్రీట్మెంట్ తీసుకోవడం ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ బెటర్ ఆప్షన్. హ్మ్. ఒక్కసారి బెడ్ రిడెన్ అయిపోయారు. హ్మ్. అప్పుడు తర్వాత మీరు ఇంకెన్ని కోట్లు పెట్టినా రికవరీ అనేది అవ్వదు. అవ్వదు. అనదర్ రీజన్ వై వన్ హ్యాస్ టు బి వెరీ కేర్‌ఫుల్ నౌ డేస్. హ్మ్. ఇప్పుడు మనం ప్రతి ఆర్గాన్‌ని ట్రాన్స్‌ప్లాంట్ చేసేస్తా ఉన్నాం. హ్మ్. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్ కామన్‌గా అవుతున్నాయి. లివర్ ట్రాన్స్‌ప్లాంట్స్ అవుతున్నాయి. హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్స్ కూడా చేస్తా ఉన్నారు. హ్మ్. దేర్ ఈస్ నథింగ్ లైక్ దట్ ఫర్ ద బ్రెయిన్. ఓకే. రైట్. So it is very important that we identify this correctly, హ్మ్. bring the patient to the hospital, get the necessary tests done, హ్మ్. opt for the best treatment available హ్మ్. so that recovery can be good. ఇది టైం దాటిపోయింది. తర్వాత మనం ఎంత డబ్బులు స్పెండ్ చేసినా, ఏం చేసినా హ్మ్. అవుట్‌కమ్స్ ముందులాగా ఉండవు. రైట్ సార్. రైట్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫియర్ ఆఫ్ డెత్. హ్మ్. డెత్ కాకుండా డిజబిలిటీ కూడా ఉంటుంది. డిజబిలిటీ తర్వాత ఫైనాన్షియల్‌గా కూడా బర్డెన్స్ వచ్చేస్తాయి. హ్మ్. చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ సార్. సేమ్ వెన్ ఐ వాస్ 18 మా ఫాదర్ గూడా ఇంతే. వి డోంట్ నో ద సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రోక్. యాహ్! అప్పుడు సిమ్టమ్స్ తెలవది. మా ఫాదరు అక్కడిక్కడ నడిచి కింద కొలాప్స్ అవుతున్నాడు. బట్ అట్లనే తీసుకొని హాస్పిటల్‌కెళ్తే సంథింగ్ ఏదో తల తిరగడము, లేకపోతే అట్లనే అనుకోని డాక్టర్ గూడా గ్లూకోజ్ అట్లా పెట్టడం జేశాడు. దాని తర్వాత కొంచెం టైం తర్వాత తెలిసిందేంటంటే ఇట్స్ స్ట్రోక్. సో, అక్కడి నుండి ఇంకొక హాస్పిటల్ యాహ్! న్యూరో సర్జన్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడ నుంచి సిటీ స్కాన్ అవన్నీ చేసేలోపు టైం అయిపోయింది. ఈ విండో పీరియడ్ దాటిపోయింది. దిస్ ఈస్ ది అన్‌ఫార్చునేట్ రియాలిటీ అండి. హ్మ్. ఇంకా చాలా వరకు అవుతుంది. ఇట్ ఈస్ అవును లాట్ సార్. బెటర్. హ్మ్. లాస్ట్ 5 ఇయర్స్
ఇట్ ఈస్ లాట్ బెటర్. అవేర్‌నెస్ ఇంప్రూవ్ అయింది. బట్ Awareness has been improved, sir. యాహ్! Yes. ఇంప్రూవ్ అయింది. బట్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ అప్ టు ది మార్క్. Right, ఇప్పటికీ right. అందరికీ తెలియట్లేదు. సో, Hmm. ద రీజన్ వై ఐ టెల్ దిస్ సో మచ్ ఈస్, నేను యాజ్ ఎ స్టూడెంట్ నేను Hmm. పేషెంట్స్‌ని చూస్తున్నప్పుడు దేర్ వాస్ అ టైమ్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏం లేదు. Hmm. పేషెంట్ ఇట్లా పారాలిసిస్ ఉంటుంది ఇంతే. Hmm. ఏదో మెడిసిన్స్ ఇచ్చి పక్కన కూర్చోపెట్టేది. వాళ్ళు పాపం సఫరింగ్ ఉండేది. Hmm. బట్ మనం యాజ్ డేస్ ఆర్ ప్రోగ్రెసింగ్ ఐఎమ్ సీయింగ్ దిస్ ట్రీట్మెంట్ ఇవాల్వ్ నా ముందే. నేను స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చి తర్వాత న్యూరాలజీ ట్రైనింగ్‌లో ఐఎమ్ సీయింగ్ న్యూ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కమ్ అప్. అండ్ ఐఎమ్ సీయింగ్ హౌ పేషెంట్స్ ఆర్ ఇంప్రూవింగ్ విత్ దిస్. Hmm. సో, ఒక్కసారి ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది అని తెలిసినప్పుడు యూ కెనాట్ సీ ద పేషెంట్ కంటిన్యూ టు సఫర్. Right, right. ఆఫ్టర్ ఆల్ వీఆర్ దేర్ టు మేక్ ష్యూర్ ద పేషెంట్స్ రికవర్ వెల్. Hmm. బట్ ఇంత మాకు చాలా సార్లు అనిపిస్తుంది పేషెంట్స్ లేట్ వచ్చేస్తారు హాస్పిటల్‌కి. అవును. లేట్ వచ్చేసరికి మాకు అనిపిస్తుంది, అరే వీడు కొద్దిగా ఒక 2 అవర్స్ ముందు వచ్చుంటే ఐ కుడ్ హావ్ డన్ అ Better. బెటర్ జాబ్ ఆన్ దిస్ పేషెంట్. Right. సో, అది అవుతా ఉంటుంది. స్టిల్ కీప్స్ హ్యాపెనింగ్. అందుకనే స్ట్రోక్ అవేర్‌నెస్ లేదు ఇంకా. Hmm. ఇది ఇంకా చాలా పెరగాలి. అవును సార్. ఈవెన్ స్టిల్ వి ఆర్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ. మా ఫాదర్ ఇప్పుడు ఇట్స్ బీన్ 7 years. సో, అంతే రికవర్ అవుతానే ఉన్నాడు ఇంకా. సో, స్టిల్ పెరాలిసిస్ ఉంది. బట్ ఇప్పుడు కొంచెం బెటర్‌గా అయ్యాడు. బట్ స్టిల్ ఇట్స్ ద సేమ్ థింగ్. రెగ్యులర్ కన్సల్టెన్సీ ఉండాలి. అన్నీ చేస్తున్నాం. సో, సార్ స్ట్రోక్స్‌లో కూడా గుడ్ స్ట్రోక్ ఆర్ బ్యాడ్ స్ట్రోక్ అనేది ఏమన్నా ఉంటాయా? సో, ఇఫ్ యూ ఆస్క్ మీ యాస్ ఎ న్యూరాలజిస్ట్, హ్మ్. ఎవ్రీ స్ట్రోక్ ఇస్ అ బ్యాడ్ స్ట్రోక్. ఓకే. బికాజ్ ఐ హావ్ బీన్ సేయింగ్ బ్రెయిన్ ఈజ్ వెరీ వెరీ వల్నరబుల్. హ్మ్. ఉన్న బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిట్లో మోస్ట్ సెన్సిటివ్. కొన్ని రైట్. సెకండ్లన్నా బ్లడ్ ఫ్లో సరిగ్గా లేదు, ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదు, గ్లూకోజ్ సరిగ్గా పోవట్లేదు, పర్మనెంట్ చేంజెస్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. పర్మనెంట్ చేంజెస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే. ఓకే, సో అంటే కంపేర్ ఇట్ విత్ లివర్ ఆర్ ఎ కిడ్నీ. లైఫ్ లాంగ్ లివర్లో చేంజెస్ మనం ఉంటాయి. ఒక పార్ట్ ఆఫ్ ది లివర్ కొద్దిగా కట్ చేసేసి తీసేసినా మెల్లిగా అది మళ్ళీ గ్రో గ్రో అవుతుంది. అవుతుంది. కిడ్నీస్ ఆర్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ దే కెన్ డూ దట్. యాహ్! అంటే అట్లీస్ట్ దే వీ కెన్ ఫంక్షనాలిటీ వచ్చేస్తుంది కిడ్నీస్‌కి. వర్స్ట్ కేస్ యూ కెన్ డూ ట్రాన్స్‌ప్లాంట్ ఫర్ దీస్ 2 యాహ్! ఆర్గన్స్. సో, బ్రెయిన్‌లో అలా లేదు. లేదు. రైట్. ఒక్కసారి డ్యామేజ్ అయిందంటే అయిందది. ట్రాన్స్‌ప్లాంట్ అంటే ఇంకొక మెమరీ ఇంకొకరికి ట్రాన్స్‌ఫర్ చేయడం. అది దట్స్ నాట్ పాసిబుల్. ట్రాన్స్‌ప్లాంట్ ఇస్ అ ఫార్ క్రై అండి అది. హౌ కెన్ యూ ట్రాన్స్‌ప్లాంట్? యాహ్! ఒక పర్సన్‌కి ఐడెంటిటీ వచ్చేదే బ్రెయిన్ వల్ల. బ్రెయిన్‌తోని. యాహ్! వీడున్నాడు, హ్మ్. వీడికి ఈ ఫుడ్ అంటే ఇష్టం, వాడికి అదంటే ఇష్టం, హ్మ్. వీడిది వీడిది చేస్తాడు. ఇవన్నీ మనకి ఇది ఐడెంటిటీ వచ్చేదే బ్రెయిన్ నుంచి. ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే ఐడెంటిటీయే మారిపోద్ది. ట్రాన్స్‌ప్లాంట్ ఇస్ అ ఫార్ క్రై. Far cry. ఐ Yes, డోంట్ sir. సీ ఇట్ హ్యాపెనింగ్ ఎనీ టైమ్ సూన్ అండ్ ఐ డోంట్ ఫైండ్ మీనింగ్ ఇన్ ఇట్. కానీ మూవీస్‌లో చూస్తున్నారు కదా! ఇప్పుడు రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ ట్రాన్స్‌ప్లాంట్ బ్రెయిన్ మెమరీ సినిమాలలో ఏదన్నా పెట్టొచ్చండి. సినిమాలలో ఏదైనా పెట్టొచ్చు. యాహ్! బట్ మీరు ఇప్పటి వరకు డిమెన్షియా, అల్జైమర్స్ గురించి మాట్లాడారు. సో, అల్జైమర్స్‌లో మర్చిపోతా ఉంటారు. అన్నీ మర్చిపోతా ఉంటారు. అండ్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఎగ్జాస్టెడ్. ఒక అల్జైమర్స్ పేషెంట్ చూసుకోవడం తేలికైన విషయం కాదు. నాకు గుర్తుంది, ఇంకా నేను ఒక పేషెంట్ చూస్తా ఉన్నాను. పాపం వాళ్ళ ఫాదర్‌ని చాలా బాగా చూసుకున్నారు. బట్ వాడు ప్రతిసారి రావడం వాళ్ళ ఫాదర్ అనే కనెక్టే లేదు ఇప్పుడు తనకి. అన్నీ మర్చిపోయినాడు ఆయన. కొడుకని కూడా మర్చిపోయినాడు. ఇప్పుడు ఆ బాండింగ్ కూడా లేదు. సో, వాడు చాలా బాధతో చెప్పుకున్నాడు సార్. అసలు నాకు నా ఫాదర్‌తోని కూడా ఉన్నట్టు అనిపియట్లేదు సార్. అంటే ఆ సిట్యుయేషన్ రావడం తేలికైన విషయం కాదు. వాడు చాలా చూసుకొని నేనిప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించేది కూడా మా ఫాదర్‌ని నాకు అనిపియట్లేదు ఇప్పుడు. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ హావ్ సీన్. సో, ఇప్పుడు మెయిన్ ఇట్ ఈస్ ద బ్రెయిన్ దట్ మేక్స్ ది పర్సన్. రైట్. సో, మేబీ ఫ్యూ ఇయర్స్ డౌన్ ది లైన్
even if this comes out, brain transplant, the person will not be the same. రైట్ సార్. So I will not even get into this topic of రైట్ transplanting the రైట్. brain because it doesn't make sense. సార్ అల్జైమర్స్ అన్నారు కదా! సో, అదైతే ఎలా గుర్తుపట్టాలి? ఈస్ దేర్ ఎనీ సిమ్టమ్స్ ఫర్ దట్? యాహ్! సో, నాకిప్పటికీ గుర్తు నేను చూసిన ఫస్ట్ అల్జైమర్స్ పేషెంట్ హ్మ్. వాళ్ళ కొడుకు పేషెంట్ తీసుకొని హాస్పిటల్‌కొచ్చాడు. హ్మ్. వచ్చి ఏమైంది అని అడిగితే, సార్ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు. హ్మ్. ఎక్కడికెళ్ళాడో తెలీదు. హ్మ్. 3 రోజులు మేము చుట్టూ తిరిగాము, నేబర్స్‌ని అడిగాము. ఎక్కడా కనపడలేదు. హ్మ్. వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ కూడా ఇచ్చాము. హ్మ్. ఇచ్చిన తర్వాత పోలీసులకి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో హ్మ్. రైల్వే స్టేషన్ దగ్గర కనపడ్డాడు మా నాన్న. వాళ్ళు హ్మ్. తీసుకొనొచ్చారు. హ్మ్. ఆయన అక్కడికెలా ఎళ్ళాడో తనకు గుర్తు కూడా లేదు. హ్మ్. సో, ఇది అడ్వాన్స్డ్ స్టేజ్. స్టేజెస్ ఆఫ్ ఓకే. అల్జైమర్స్. కొద్దిగా అడ్వాన్స్ అయినాక ఇలా జరుగుతుంది. హ్మ్. సో, స్టార్టింగ్‌లో ఏంటంటే అల్జైమర్స్ డిమెన్షియా పర్టిక్యులర్‌లీ ఇమ్మీడియేట్ మెమరీ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే వాళ్ళు హ్మ్, తిన్నా గాని తినలేదని అనుకోవడము. హ్మ్. ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళొస్తే స్టార్టింగ్ స్టేజెస్‌లో గుర్తుపడతారు. హ్మ్. గుర్తుపట్టరు, మర్చిపోతారని కాదు. స్టార్టింగ్ హ్మ్. స్టేజ్‌లో గుర్తుపడతారు. హ్మ్. మాట్లాడతారు. గెస్ట్ ఎవరైనా వచ్చి ఇంటికి చుట్టాలే వచ్చి మాట్లాడారు. హ్మ్. పలకరించి ఆహ్, మాట్లాడేసి కొద్దిగా పక్కకెళ్ళిపోయినాక ఆర్ ఇన్వైట్ చేశారు. హ్మ్. ఇన్వైట్ చేశారు. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఇంటికొస్తారని. హ్మ్. వచ్చారు, మాట్లాడేసి పక్క రూమ్‌కెళ్ళిపోయినారనుకోండి. హ్మ్. ఇప్పుడే ఒక 5 మినిట్స్ బ్యాకే మాట్లాడారు. పక్క హ్మ్. రూమ్‌కెళ్ళిపోయినారు. 5 మినిట్స్ తర్వాత వీళ్ళొచ్చారా? అని అడగడం. హ్మ్. సరే వచ్చారు. మాట్లాడావు గదా! అంటే ఓకే అన్నా. హ్మ్. మళ్ళీ ఇంకో 2, 3 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చారా? అని అడుగు. హ్మ్. ఇది కంటిన్యూ అవుతా ఉంటుంది. హ్మ్. సో, రైట్. ఇప్పుడు జరిగినయి ఇప్పుడిప్పుడు జరిగిన విషయాలు హ్మ్. స్టార్టింగ్ స్టేజ్‌లో మర్చిపోతారు. రీసెంట్‌గా ఒక మూవీలో చూసిన సార్. 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఓకే. మలయాళం మూవీ వైరల్ అయితుంది గదా! ఓకే. నేను అందులో చూడలేదు ఇంకా. యాహ్! వాళ్ళ మదర్‌కి ఇదే ఉంటది. ఓకే. తన కొడుకొచ్చి తినిపించి ఎళ్తాడు. యాహ్! సో, మళ్ళీ ఆళ్ళ మదరు "బేటా తిన్నావా?" ఆ! అని ఆ! అడుగుతుంది. ఆ! "ఇప్పుడే కదా అమ్మ తిన్నాం మనిద్దరం" అని అంటాడు. అవును. సేమ్ థింగ్ అట్లనే రిపీట్ యాహ్! అవుతుంది. యాహ్! యాహ్! ఆ! ఐ థింక్ నిజం చెప్పాలంటే కేరళలో హ్మ్. డిమెన్షియాస్ గురించి కొద్దిగా అవేర్‌నెస్ బావుంది. ఓకే. వాళ్ళ కమ్యూనిటీస్ కూడా కొద్దిగా అవేర్‌నెస్ ఉండి చూసుకోవడం అనేది ఇండియాలో హ్మ్. కొద్దిగా డిమెన్షియాస్ గురించి హ్మ్. కేరళలో అవేర్‌నెస్ బావుంది. హ్మ్. సో, స్టార్టింగ్ స్టేజెస్‌లో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మర్చిపోతా ఉంటారు. హ్మ్. అండ్ మెల్లి మెల్లిగా డిమెన్షియాలో ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే హ్మ్. వాళ్ళ డే టు డే లైఫ్‌లో ప్రాబ్లమ్స్ రావడం. హ్మ్. అది రావడం స్టార్ట్ అయినప్పుడే దాన్ని డిమెన్షియా అంటారు. ఓకే. సో, షాప్‌కెళ్ళి డబ్బులిచ్చేసి చేంజ్ కలెక్ట్ చేసుకోకుండా వచ్చేయడం. హ్మ్. లేకపోతే డబ్బులు లెక్క సరిగ్గా లేకుండా హ్మ్. 100 రూపీస్ అంటే 2000 ఇచ్చేసి వచ్చేయడం. హుహు. ఇట్లా జరుగుతా ఉంటుంది. హ్మ్. డస్ ఇట్ లీడ్స్ టు బ్రెయిన్ స్ట్రోక్? నో, ఇట్ ఈస్ ది అదర్ వే రౌండ్. స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళలో మెమరీ ప్రాబ్లమ్స్ కూడా జరుగుతా ఉంటాయి. ఓకే. బట్ అల్జైమర్స్ పర్ సే డజంట్ హ్మ్. హ్యావ్ ఎనీ రోల్ ఇన్ స్ట్రోక్ సో ఫార్. ఓకే. సేమ్ అల్జైమర్స్ లాగా హ్మ్. స్ట్రోక్‌లో గూడా సింప్టమ్స్ ఏమన్నా ఉంటాయా? ముందే తెలుసుకోవడం ఎట్లా? సో, స్ట్రోక్ హ్యాపెన్స్ సడెన్‌లీ అండి. ఓకే. స్ట్రోక్ హ్యాపెన్స్ ఎట్ ద స్నాప్ ఆఫ్ ఎ ఫింగర్. జస్ట్ హార్ట్ అటాక్ లాగే. హ్మ్. దట్స్ మెకానిజం వై ఈస్ సేమ్. ఇది అవునవును. హ్మ్. మెకానిజం ద సేమ్. హార్ట్‌కెళ్ళే రక్తనాళం బ్లాక్ అయితే హార్ట్ అటాక్, బ్రెయిన్‌కెళ్ళే రక్తనాళం బ్లాక్ అయితే స్ట్రోక్. ఓకే. 2 సడెన్‌గా అవుతాయి. హ్మ్. అల్జైమర్స్ ఈస్ ది అపోజిట్ సైడ్. హ్మ్. స్ట్రోక్ హ్యాపెన్స్ సడెన్‌లీ. అల్జైమర్స్ అనేది స్లోలీ డే బై డే హ్మ్. డిటరేషన్ అవుతూ ఉంటుంది. హ్మ్. గాట్ ఇట్ సార్. సో, విల్ డిస్కస్ ఎపిలెప్సీ విచ్ ఈస్ హ్మ్. మూర్ఛ వ్యాధి రైట్? అవును. సో, సార్ ఇది ఎలా వస్తుంది? అండ్ ఇది వచ్చిన వాళ్ళకు డెఫినిట్‌గా చేతిలో తాళం పెట్టాలి అయితేనే తగ్గుతదని చాలామంది అనుకుంటారు. ఈజ్ ఇట్ ఎ మిత్ ఆర్ ఫ్యాక్ట్? నాకు ఇంతవరకు తెలవదది. సో, కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ దట్ సార్? యాహ్! సో,
ఎపిలెప్సీ అంటే ఫిట్స్ అని అంటా ఉంటాం మనం. రైట్. యాహ్! ఫెయింట్ అయి పడిపోవడం, మనం హ్మ్. సినిమాల్లో చూస్తే ఫెయింట్ అయి పడిపోవడం, కాళ్ళు హ్మ్. చేతులు షేక్ చేయడం, నోట్లోంచి నురుగు రావడం. హ్మ్. సో, ఒకటేసారి వస్తే దాన్ని సీజర్ అంటాము. హ్మ్. కానీ కొన్ని కండిషన్స్‌లో ఇది మాటి మాటికి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. హుహు. సో, అట్లాంటి కండిషన్స్‌ని ఎపిలెప్సీ అంటాం. హ్మ్. రిపీటెడ్‌గా ఫిట్స్ వచ్చే కండిషన్స్‌ని ఎపిలెప్సీ అంటాం. హ్మ్. సో, వీళ్ళకి లాంగ్ టర్మ్ మెడిసిన్స్ అనేది వాడవలసొస్తుంది. ఓకే. అండ్ మీరు అడిగినట్టు ఇప్పుడు ఫిట్స్ వచ్చి ఇప్పుడు పడిపోయినారు. హ్మ్. చేతిలో ఏదన్నా ఐరన్ పెడితే రాడ్, కీస్ హెల్ప్ గాని. అవుతుందా? నాకిప్పటికి కొద్దిగా ఇంకా ఈ కాలంలో గూడా ఇట్లా చేస్తున్నారా అనిపిస్తుందండి. ఎందుకంటే హ్మ్. నార్మల్‌గా ఫిట్స్ రావడమే ఇట్ ఈస్ దేర్ ఒక ఫ్యూ సెకండ్స్ మాక్సిమం 1 ఆర్ 2 మినిట్స్ వరకే ఉంటుందది. హ్మ్. సో, మీరంత టైంలో వెతికి తాళం చేతులు, ఈ రాడ్ ఏదో వెతికి పెట్టేలోపు అదే తగ్గిపోతుంది కూడా. అండ్ మనము అదేదో మనం చేస్తున్నందుకు తగ్గిపోయింది అనుకుంటాం. బట్ హ్మ్. దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ట్రూ. హ్మ్. సో, ఆఫ్‌కోర్స్ డెఫినైట్‌లీ కీస్ పెట్టడంలో, ఏదో ఇనుము పెట్టడంలో ప్రయోజనం ఏమీ లేదు. సో, ఇట్ ఈస్ ఎ మిత్ రైట్? 100% అండి. హ్మ్. సో, ఇక్కడ ఒకవేళ ఫిట్స్ వస్తే ఏమి చెయ్యాలి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. ఒకటి ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా ఫిట్స్ వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ పడిపోతా ఉంటారు. హ్మ్. రైట్. దెబ్బలు తగిలి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ పేషెంట్‌కి దెబ్బలు తాకకుండా చూసుకోవడం. హ్మ్. పట్టుకొని సాఫ్ట్ సర్ఫేస్ మీదో, హ్మ్. ఫ్లోర్ మీదో పడుకోబెట్టేయడం. హ్మ్. చుట్టూ దెబ్బలు తాకుండా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా, బ్లంట్ ఆబ్జెక్ట్స్ అన్నీ హ్మ్. దూరం చేసేయడం. హ్మ్. నెక్స్ట్ దయచేసి చేతిలో ఇది పెట్టడము, నోట్లో ఏదైనా పెట్టడం చేయకండి. హ్మ్. నోట్లో అస్సలేం పెట్టకూడదు. టంగ్ బైట్ అవుతుంది చాలా సార్లు. హ్మ్. చాలా సార్లు ఫిట్స్ వచ్చి నాలుక కరిచేసుకుంటా ఉంటారు. హ్మ్. టంగ్ బైట్ ఆపడానికి ప్రయత్నం చేయకండి. ఓకే. ఓకే. ఎప్పుడు నా దగ్గర పేషెంట్ నాలుక కరిచేసుకుంటున్నారని నోట్లో చేతులు పెట్టి వేళ్ళు కట్ అయిపోయే వాళ్ళు ఇయన్నీ కూడా చూస్తా ఉంటాం. నాలుక కట్ కాదా సార్ వాళ్ళకి? పేషెంట్‌కి నాలుక కట్ అవుతుంది. హ్మ్. నాలుక కట్ అయిపోతుందని ఆపడానికి నోట్లో ఏదో పెడతా ఉంటారు. అవును. అవి పెట్టడం వల్ల పేషెంట్ పళ్ళు ఊడిపోతా ఉంటాయి. ఆ! చెయ్యి పెడితే చెయ్యి కట్ చేసేయడం, కట్ ఓహ్! అయిపోవడం ఇయన్నీ జరుగుతుంది. దయచేసి నోట్లో ఏం పెట్టకండి. టంగ్ హ్యాస్ రాపిడ్ రికవరీ. ఓకే. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. బట్ ఈక్వల్లీ ఫాస్ట్ హీల్ కూడా అయిపోతుంది. హ్మ్. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ టంగ్‌కి ఏమి చేయనవసరం లేదు. ఇట్ హీల్స్ బై హ్మ్. ఇట్‌సెల్ఫ్. వెరీ రేర్‌లీ కొన్ని స్టిచెస్ పడతాయి తప్ప. డోంట్ ట్రై టు స్టాప్ ఎ టంగ్ బైట్. ఓకే. వీలైతే పేషెంట్‌ని లెఫ్ట్ సైడ్‌కి హ్మ్. టర్న్ చేసి పెట్టడం. కాల్ ఫర్ ది అంబులెన్స్. హ్మ్. హాస్పిటల్‌కి తీసుకొని రావాలి. హ్మ్. సో, దీస్ ఆర్ ద థింగ్స్ వన్ హాస్ టు ఫాలో. ఇంజ్యూరీస్ అవ్వకుండా చూడాలి. హ్మ్. షార్ప్ ఆబ్జెక్ట్స్ అన్నీ జరిపేసేయాలి. నోట్లో ఏం పెట్టకండి, చేతిలో ఏం పెట్టకండి. వీలైతే లెఫ్ట్ సైడ్ తిప్పి పెట్టండి పేషెంట్‌ని. హ్మ్. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకొని రండి. ఓకే. యాహ్! గాట్ ఇట్ సార్. థాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ దిస్. బికాజ్ నేను ఇప్పటి వరకు గూడా నేను నిజంగానే తాళాలు గాని, లేకపోతే ఐరన్ రాడ్ గాని పెడితే తగ్గుతదేమో అని చాలా అనుకున్నాను. కామన్‌గా అవుతుందండి. అవును సార్. చాలా కామన్‌గా అవుతుంది. బట్ హ్మ్. అనదర్ థింగ్ ఈస్ ఐ కెన్ సే నోటీస్ ది ప్యాటర్న్. హ్మ్. సో, ఎటువైపు కాళ్ళు, చేతులు ఎక్కువ మూవ్‌మెంట్ అవుతా ఉన్నాయి. తల హ్మ్. ఎటువైపు టర్న్ అవుతా ఉంది. కళ్ళు ఎటువైపు తిరుగుతా ఉన్నాయి. ఇవన్నీ ఇఫ్ సంబడీ కెన్ నోటీస్ ఇట్ క్యాన్ హుహు. హెల్ప్. బట్ ఇట్స్ నాట్ ఈజీ ఐ అండర్‌స్టాండ్ బికాజ్ ఎవరికైనా ఫిట్స్ వస్తే దేర్ ఇస్ ఆల్‌వేస్ సమ్ అమౌంట్ ఆఫ్ పానిక్. హ్మ్. అందరూ రైట్. కంగారు పడిపోతారు కాబట్టి దీస్ ఆర్ థింగ్స్ వన్ మే మిస్. బట్ హ్మ్. బీయింగ్ ప్రిపేర్డ్ ముందే అవేర్‌నెస్ ఉంటే, హ్మ్. అవగాహన ఉంటే దీస్ ఆర్ థింగ్స్ యూ నోటీస్. హ్మ్. రైట్ సార్. థాంక్ యూ. చాలా సార్లు హాస్పిటల్‌లో కూడా పేషెంట్స్‌కి డాక్టర్ ముందు ఫిట్స్ వచ్చేస్తా ఉంటాయి. అవును. డాక్టర్ విల్ సే ఇప్పుడు ఈ మెడిసిన్ ఇవ్వండి అని చెప్తారు, వస్తారు మెడిసిన్స్. బట్ వి ఆర్ కీన్‌లీ అబ్జర్వింగ్ ఏమవుతా ఉంది? ఫిట్స్ హ్మ్. ఎలా వస్తుంది? ఎటువైపు ఎక్కువ వస్తా ఉంది? బికాస్ దిస్ విల్ గివ్ అస్ కీ ఇన్ఫర్మేషన్. హ్మ్. విల్ నో విచ్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఈస్ అఫెక్టెడ్. హ్మ్. ఏంటి? ఈ మెడిసిన్స్ ఏనా? ఇంకేమైనా చేయొచ్చా? సో, హ్మ్. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వస్తా ఉంటాయి.
గాట్ ఇట్ సార్. సార్ అయితే న్యూరాలజీ గురించి ఓపెన్ చేస్తే ఇంటర్నెట్‌లో ఎక్కడైనా గానీ న్యూరోప్లాస్టిసిటీ అనేది చాలా వింటున్నా ఇప్పుడు. ఈ మధ్య కాలంలో నేమ్ వింటున్నా. సో, హౌ హౌ డస్ ఇట్ వర్క్స్? అంటే ఏంటి అసలు యాక్చువల్‌గా? సో, అండ్ హౌ డస్ ఇట్ వర్క్స్? నైస్ క్వెషన్ అండి. సో, ఇప్పుడు దాకా నేను చెప్పాను బ్రెయిన్‌లో డ్యామేజ్ అది ఇంకా అది మళ్ళీ సరి అవ్వదు అని. రైట్. ఓకే. బట్ మనం స్ట్రోక్ పేషెంట్స్‌ని చూస్తే హ్మ్. చాలా మందికి ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు స్ట్రోక్ అయినప్పుడు బాగా పెరాలిసిస్ బావుంటుంది. చేయి, కాలు కదపలేకపోతారు. హ్మ్. ఓవర్ ఫ్యూ వీక్స్ చూస్తే నిదానంగా రికవరీ అవుతుంది. హ్మ్. కొంతవరకన్నా అవుతుంది. హ్మ్. సో, ఈ రికవరీ మరి ఎలా అయింది? బ్రెయిన్‌లో పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయింది కదా! రికవరీ ఎలా అయింది? హ్మ్. సో, ఇక్కడ న్యూరోప్లాస్టిసిటీ అనేది వస్తుందండి. హ్మ్. అంటే సో, న్యూరోప్లాస్టిసిటీ ఏంటి? ఇప్పుడు మనం పుట్టినప్పుడు బ్రెయిన్ మెజారిటీ డెవలప్‌మెంట్ మనము పుట్టుక అయ్యేలోపు మెజారిటీ డెవలప్‌మెంట్ అయిపోతుంది. అవును. మెజారిటీ నర్వ్స్ గ్రో అవ్వడం అంతా అయిపోతుంది. హ్మ్. తర్వాత బ్రెయిన్‌లో నంబర్ ఆఫ్ నర్వ్స్ గ్రో అయ్యేయి చాలా తక్కువ. హ్మ్. అవును. నంబర్ ఆఫ్ నర్వ్స్ గ్రో అయ్యేది మాక్సిమం బర్త్ అయ్యే వరకు. తర్వాత నంబర్ ఆఫ్ నర్వ్స్ గ్రోత్ అయ్యేది క్రమంగా ర్యాపిడ్‌లీ తగ్గిపోతా ఉంటుంది. అవును. అడల్ట్‌హుడ్ వచ్చేసరికల్లా చాలా తక్కువగా ఉంటాయి. నంబర్ ఆఫ్ న్యూరాన్స్ అనేది చాలా తక్కువ. హ్మ్. సో, ఇప్పుడు మనకు స్ట్రోక్ అయిపోయింది. బ్రెయిన్ డ్యామేజ్ అయింది. బట్ పేషెంట్ నిదానంగా కోలుకుంటున్నాడు. హ్మ్. ఇలా కొత్త నర్వ్స్ ఫార్మ్ అవ్వట్లేవు బ్రెయిన్‌లో. హ్మ్. ఉన్న నర్వ్సే నిదానంగా ఫంక్షన్స్ అడాప్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే. సో, ఎలా అడాప్ట్ చేసుకుంటా ఉంటాయి ఇప్పుడు బ్రెయిన్‌లో నేను స్టార్టింగ్‌లో అనుకున్నాం సర్క్యూట్స్ ఉంటాయి, నెట్వర్క్స్ ఉంటాయి బ్రెయిన్‌లో. అవును. అవును. నిదానంగా కొత్త నెట్వర్క్స్ ఫార్మ్ అవ్వడం. ఓకే. యాక్సోనల్ స్ప్రౌటింగ్ అంటారు. ఒక్క నర్వ్ హ్మ్. నుంచి ఇంకొకటి. స్ప్రౌట్ అయ్యి కొత్త నెట్వర్క్స్ ఫార్మ్ అవుతా హ్మ్. ఉంటాయి. సో, దీస్ ఆర్ ద మెకానిజమ్స్ న్యూరోప్లాస్టిసిటీ హ్మ్. అనేది. సో, ఇది కూడా మనం చాలా వరకు ఆహ్, మన బెనిఫిట్‌కి వాడుకోవచ్చు. హ్మ్. సంబడీ హూస్ కాన్స్టెంట్‌లీ లెర్నింగ్ హ్మ్. ఏదో ఒకటి నేర్చుకుంటా ఉన్నారు. హ్మ్. సో, ఇట్ టెండ్స్ టు హెల్ప్ యూ. ఇన్ ఎ వే ఇట్ ఈస్ న్యూరోప్లాస్టిసిటీ. మనం కాన్స్టెంట్‌గా ఫార్మింగ్ న్యూ నెట్వర్క్స్ ఇన్ అవర్ బ్రెయిన్. హుహు. సపోజ్ ఐ డోంట్ ప్లే ఎనీ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్. హ్మ్. నేనిప్పుడు ఏదన్నా స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్ గిటార్ గానీ, వీణా గానీ ఏదన్నా నేర్చుకున్నాను. హ్మ్. ఇప్పుడు నా ఫింగర్స్ ఒక ప్యాటర్న్ మూవ్‌మెంట్స్ నేర్చుకోవాలి. హ్మ్. ఇది చేస్తున్నప్పుడు నాకు బ్రెయిన్‌లో కొత్త నెట్వర్క్స్ ఫార్మ్ అవుతా ఉంటాయి. ఓకే. గాట్ ఇట్. గాట్ ఇట్. చేస్తా ఉన్నాను. ఒక్కసారికి ఏం అవ్వదు. హ్మ్. ప్రాక్టీస్ చేస్తా ఉండాలి. కంటిన్యూయస్. చేస్తా ఉంటే ఇంకా రిఫైన్‌మెంట్ వస్తా ఉంది. ఓకే. నేను మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నానంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఐ యామ్ డూయింగ్ విత్ మై హ్మ్. హ్యాండ్స్. నాకు బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్స్ వస్తున్నాయి. అవును. నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇది తప్పు నోటు. హ్మ్. ఇది కరెక్ట్ నోటు. ఇది ఈ యాంగిల్‌లో ఇట్లా చేస్తే ఇంకా బా వస్తుంది. హ్మ్. ఇది ఇట్లా చేస్తే బా వస్తుంది. ఇది కాన్స్టెంట్ ట్రైనింగ్. ఇది చేస్తా ఉంటే మనకి నెట్వర్క్స్ ఫార్మ్ అవుతా ఉంటాయి. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం. యాహ్! హ్మ్. సో, దీనివల్ల న్యూరోప్లాస్టిసిటీ అనేది యాహ్! జరుగుతుంది. సో, ఇట్ కెన్ బి ఎనీ స్కిల్. హ్మ్. మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ఆర్ ఎనీథింగ్. సో, హ్మ్. ఇఫ్ వి కీప్ లెర్నింగ్ న్యూ థింగ్స్ దేర్ ఇస్ అ కాన్స్టెంట్ స్టిమ్యులస్. గాట్ సో, ఇట్. వి కెన్ ఎక్స్‌ప్లాయిట్ న్యూరోప్లాస్టిసిటీ టు అవర్ బెనిఫిట్. హుహు. గాట్ ఇట్ సార్. సో, ఎమోషన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ జరుగుతున్నప్పుడు బ్రెయిన్ ఎలా వర్క్ అవుతది సార్? ఎలా ఫంక్షన్ చేస్తది? యాహ్! సో, ఎమోషనల్ ఆహ్, ఎమోషన్స్‌కి ఒక ఆహ్, సెపరేట్ నెట్వర్క్ ఉంటుంది. హ్మ్. సెపరేట్ సిస్టమ్ ఉంటుంది. హ్మ్. సో, ఎమోషన్స్ కూడా దేర్ ఆర్ బేసిక్ ఎమోషన్స్ అండి. లైక్ హంగర్, హ్మ్. అవును. సెక్స్ ఇట్లాంటి బేసిక్ ఎమోషన్స్ ఉంటాయి. హ్మ్. దెన్ దేర్ ఆర్ మోర్ ఇవాల్వ్డ్ కాంప్లెక్స్ ఎమోషన్స్. సో, హ్యూమన్ బ్రెయిన్ ఈస్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ బ్రెయిన్ అని చెప్పొచ్చు. హ్మ్. దాని కిందే దేర్ ఇస్ అ బేసిక్ వర్షన్. హ్మ్. ఇప్పుడు మనకి ఎట్లా అయితే ఫోన్‌లో ఆపరేటింగ్ సిస్టమ్స్ హ్మ్. డెవలప్ అవుతా ఉంటాయో, బ్రెయిన్ రైట్. కూడా మన హ్యూమన్ బ్రెయిన్ ఇట్ హాస్ ఇవాల్వ్డ్ ఓవర్ సెంచరీస్. హ్మ్. సో, బట్ వి స్టిల్ హ్యావ్ ద బేసిక్ ప్లాట్‌ఫార్మ్.
కింద ఒక లింబిక్ సిస్టమ్ అనే బేసిక్ ప్లాట్ఫామ్ ఉంది. దిస్ ఈస్ దేర్ ఇన్ ఆల్ బ్రెయిన్స్. ఇప్పుడు ఓకే. మనం చిన్న ఫ్రాగ్స్ నుంచి లోవర్ యానిమల్స్ అన్నిటి కూడా ఇది ఉంటుంది. హ్మ్. సో వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? బేసిక్ రెస్పాన్సెస్ కోసం అదే ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు మనం మాట్లాడుతా ఉన్నాం, సడన్గా ఈ లైట్ పేలిపోయి మంట వచ్చేసింది అనుకోండి, హ్మ్. మన ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? సడన్గా ఇక్కడ నుంచి జంప్ చేసి పరిగెత్తాం. పరిగెడతాం. రైట్. ఇది దిస్ బేసిక్ రియాక్షన్, దిస్ బేసిక్ ఎమోషన్, ఒక ఫియర్ వచ్చి ఈ హ్మ్. జంప్ చేసి దిస్ కమ్స్ ఫ్రమ్ ది లింబిక్ సిస్టమ్ అంట. ఓకే. ఓకే, హ్మ్. దిస్ ద బేసిక్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఒక కుక్కకైనా ఉంటుంది, హ్మ్. పిల్లికైనా ఉంటుంది, వేరే లోవర్ యానిమల్స్లో కూడా ఉంటుంది. హ్మ్. నో, వై హ్యూమన్ బ్రెయిన్స్ ఆర్ స్పెషల్ ఇస్ బికాస్ మనకి ముందల ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని ఉంది. హ్మ్. అది ఇట్ కెన్ మేక్ జడ్జ్మెంట్. ఊరికే భయపడితే సరిపోతుందా? కెన్ ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? ఓకే. Then I'll see some fire extinguisher in one corner, హ్మ్. or I'll see that the door is there, or a window is there, హ్మ్. or I can see that somebody else is there. I may have to help him. హ్మ్. So this comes from the more evolved brain. ఓకే. Okay. హ్మ్. So then we take the necessary step. హ్మ్. So గాట్ ఇట్. there is a basic platform హ్మ్. on which there is a evolved brain. So ఎమోషన్స్, బేసిక్ ఎమోషన్స్ అందరికీ ఉంటాయండి. హ్మ్. బట్ యాజ్ హ్యూమన్స్ వీ హ్యావ్ గ్రోన్ అ మోర్ అడ్వాన్స్డ్ బ్రెయిన్ హ్మ్. విచ్ క్యాన్ కంట్రోల్ ది బేసిక్ ఎమోషన్స్, ఆర్ విచ్ కెన్ హెల్ప్ అస్ మేనేజ్ దీస్ బేసిక్ ఎమోషన్స్ బెటర్. ఓకే. గాట్ ఇట్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ దిస్. సార్, ఐ విల్ గెట్ ఇంటు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, స్లీప్. సో వై స్లీప్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ హెల్త్? యా, స్లీప్ యాక్చువల్లీ ఇట్ హ్యాస్ అ బిగ్ రోల్. హ్మ్. బ్రెయిన్ కనే కాదు, మొత్తం హ్మ్. బాడీకి కూడా స్లీప్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. హ్మ్. సో మనకి చూడ్డానికి స్లీప్ పెద్ద ఇంపార్టెంట్ అనిపించదు, బట్ హ్మ్. హోల్ బాడీ రికవరీ అయ్యేది స్లీప్లో. రైట్. బీట్ ఫార్ యువర్ మసిల్స్, హార్ట్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, హ్మ్. ఆర్ ఫర్ ద బ్రెయిన్, స్లీప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. రికవరీ అయ్యేది స్లీప్లో. బ్రెయిన్కి వచ్చేస్తే ఇట్ ఈస్ ఆల్ ద మోర్ ఇంపార్టెంట్. కన్సాలిడేషన్ ఆఫ్ మెమరీ అంటాం. హ్మ్. ఇప్పుడు మనం చదువుకుంటా ఉంటాం, మనం చదివింది ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లో రీటైన్ అవ్వాలి, గుర్తుండాలంటే నిద్ర ఉండాలి సార్. హ్మ్. రైట్. సో చాలామంది లాస్ట్ మినిట్ చదువుకుంటారు, ఎగ్జామ్ ముందు రోజు సరిగ్గా పడుకోరు. హ్మ్. వాళ్ళంతా చదువుకున్న నెక్స్ట్ డే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు చదివింది అంతగా గుర్తు రాకపోవచ్చు. హ్మ్. చదివానని గుర్తుండే, అరే ఈ టాపిక్ నేను చదివాను, కానీ అక్కడ రాద్దాం అంటే అంత గుర్తు రాదు. హ్మ్. ఎందుకు? నిద్రపోలేదు సరిగ్గా నైట్. హ్మ్. నైట్ అంతా చదువుకుంటారు నిద్రపోకుండా. సో ఏదన్నా చదివింది బాగా గుర్తుండాలి అంటే నిద్ర కూడా బాగుండాలి. హ్మ్. స్లీప్ కన్సాలిడేషన్ ఆఫ్ మెమరీ అంటాం. మెమరీ బాగా గట్టిపడేది సరిగ్గా నిద్ర ఉంటేనే. హ్మ్. అది ఒకటి. అనదర్ థింగ్ ఈజ్ ఇప్పుడు న్యూరో డీజనరేటివ్ కండిషన్స్ అంటాం. ఇప్పుడు మనకి డిమెన్షియాస్, ఆల్జైమర్స్ ఇవన్నిట్లో. సో కొత్తగా ఇప్పుడు గ్లిఫాటిక్ సిస్టమ్ అని ఒకటి డిటెక్ట్ అయింది హ్మ్. బ్రెయిన్లో. సో బ్రెయిన్లో ఇప్పుడు బ్లడ్లో ఎట్లా అయితే ఓవర్ డే టాక్సిన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, మన కిడ్నీస్ అవి ఫిల్టర్ చేస్తూ ఉంటాయో, హ్మ్. బ్రెయిన్లో కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ అన్నెసెసరీ మెటీరియల్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్. హ్మ్. ఇది గ్లిఫాటిక్ సిస్టమ్ అనేది ఒకటి దాన్ని డ్రైన్ చేసేస్తుంది. హ్మ్. దట్ ఈస్ మోస్ట్ యాక్టివ్ డ్యూరింగ్ స్లీప్. ఓకే. సో సరిగ్గా నిద్రపోతేనే అది కూడా క్లీన్ అవుట్ అవుతుంది. హ్మ్. ఇంకోటి, మూడ్ బాగుండాలన్నా నిద్ర సరిపడా ఉండాలి. ఓకే. మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, ఎవరైనా పనిలో ఉండి ఒక 3-4 రోజులు నిద్రపోలేదు సరిగ్గా, హ్మ్. ఆ టైంలో వెళ్ళి మీరు మాట్లాడారనుకోండి అతనితో, హ్మ్. కొద్దిగా చికాగ్గా అవునవును. విసుక్కుంటూ మాట్లాడతారు. హ్మ్. రైట్. అది ఊరికే అవ్వలేదు, నిద్ర లేదు. హ్మ్. సో మూడ్ బాగుండాలన్నా నిద్ర ఉండాలి సరిపడా. ఓకే. సో నిద్రపోయినప్పుడే మన బ్లడ్ ప్రెషర్స్, హ్మ్. హార్ట్ రేట్ అంతా కూడా కొద్దిగా తగ్గుతాయి నిద్రలో. హ్మ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్లీప్ అనేది.
హ్మ్. సార్ ఈ మధ్య చూస్తే చాలా డిసీజెస్ కొత్త కొత్త డిసీజెస్ వస్తున్నాయి. సో, హ్మ్. ఈ స్లీప్ వల్ల గూడా ఏదన్నా డిసీజెస్ రావచ్చా? చాలా ఉంటాయండి హ్మ్. స్లీప్ రిలేటెడ్ డిజార్డర్స్ అని. ఓకే. మాకు యాస్ ఎ న్యూరాలజిస్ట్ ఇఫ్ ఐ కెన్ గో బ్యాక్ మా న్యూరాలజీ బుక్ ఏదైనా తీస్తే హ్మ్. బుక్‌లో బిగ్గెస్ట్ చాప్టర్ స్లీప్ డిజార్డర్స్. ఓకే. సో, చాలా ఉంటాయి స్లీప్ డిజార్డర్స్. ఇంట్రెస్టింగ్. కామన్‌గా మేము చూసే స్లీప్ డిజార్డర్స్‌లో ఒకటి ఆఫ్‌కోర్స్ ఒకటైతే చాలామంది సరిగ్గా పడుకోరు. నెగ్లెక్ట్ చేస్తారు స్లీప్‌ని. హ్మ్. అది కాకుండా చాలామంది అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటాం. హ్మ్. అంటే స్నోరింగ్ ఎక్కువ గురక పెట్టడం వల్ల ఆ! వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు. ఓకే. సో, నిద్ర స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2, 3 రెమ్ స్లీప్ అని. హ్మ్. గురక పెట్టడం వల్ల వాళ్ళు డీపర్ స్టేజెస్ ఆఫ్ స్లీప్‌కి వెళ్లరు. ఓకే. అండ్ గురక పెడుతూ మధ్యలోనే నిద్రలోంచి లేసేయడం అట్లా జరుగుతా ఉంటుంది. హుహు. ఇది టు నో హౌ బ్యాడ్ ఇట్ కెన్ బి హ్మ్. ఆహ్, స్లీప్ స్టడీస్ అని ఉంటాయి. హ్మ్. వాళ్ళు సరిగ్గా నిద్రపోతున్నారా లేదా చెక్ చేస్తా ఉంటాం. హ్మ్. సో, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే కండిషన్‌లో మేము చూస్తాం హ్మ్. పేషెంట్‌కి లిటరల్లీ ఒక 1 అవర్‌లో 10 టైమ్స్ గురక రావడం వల్ల నిద్రలోంచి లేచి కూర్చుంటారు. ఓకే. అంటే 1 అవర్‌లో 10 టైమ్స్ అంటే హార్డ్‌లీ 10 మినిట్స్ కూడా సరిగ్గా పడుకోవట్లేదు. ఎవ్రీ పడుకోవట్లేదు. 10 మినిట్స్ ఎవరన్నా వచ్చి మిమ్మల్ని నిద్రలో లేపుతున్నారనుకోండి. హ్మ్. మీరు ఫ్రెష్‌గా ఉంటారా ఉదయం ఉండరు. లేసిన? సో, దట్ ఈస్ అ ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్ వాళ్ళకి తెలియకుండానే. హ్మ్. ఇంట్లో వాళ్ళు కూడా గురకే కదా! పడుకుంటున్నాడు. ఇంకా చాలామంది గురక హ్మ్. పెడుతూ పడుకుంటున్నా అంటే గట్టిగా పడుకున్నారనుకుంటారు. హ్మ్. అవును. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ది అదర్ వే రౌండ్. హ్మ్. ఎక్కువ గురక పెడతా ఉంటే దే డోంట్ గెట్ డీపర్ స్టేజెస్ ఆఫ్ స్లీప్. హ్మ్. వాట్ ఈస్ ద సొల్యూషన్? సో, దాన్ని అసెస్ చేయాలండి ఫస్ట్ అయితే. హ్మ్. బికాజ్ ఈ కండిషన్ అట్లానే కంటిన్యూ అయితే కార్డియోవాస్కులర్ రిస్క్స్ ఎక్కువవుతాయి. ఓకే. వీళ్ళలో హార్ట్ అటాక్స్ ఎక్కువ, హ్మ్. స్ట్రోక్స్ ఎక్కువ, హ్మ్. అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. హ్మ్. వీళ్ళకి చూస్తాం 5 డ్రగ్స్, 6 డ్రగ్స్ ఉంటాయి బీపీకి. హ్మ్. కానీ బీపీ కంట్రోల్ అవ్వదు. ఓకే. ఎందుకు? నైట్ నిద్ర పట్టట్లేదు సరిగ్గా వాళ్ళకి. హ్మ్. సేమ్ థింగ్ షుగర్ కూడా షుగర్ కంట్రోల్ ఉండట్లేదు. హ్మ్. నిద్ర సరిగ్గా ఉండకపోవడం వల్ల. ఇట్ హాస్ ఎ రోల్ ఇన్ ఎవ్రీథింగ్. సో, హ్మ్. ఫస్ట్‌లీ యూ హావ్ టు మీట్ ద కన్సర్న్ డాక్టర్, న్యూరాలజిస్ట్ కలవండి. గెట్ హ్మ్. దిస్ అసెస్డ్. హ్మ్. స్లీప్ స్టడీ అని ఉంటుంది. ఆ టెస్ట్ చేయాలి. హ్మ్. దాని సివియారిటీని బట్టి సజెస్ట్ ది ట్రీట్మెంట్. ఓకే. సో, మెయిన్ ట్రీట్మెంట్ అయితే దీనికి సీపాప్ అని అంటారు. హ్మ్. సో, చిన్న మెషిన్ ఉంటుంది. ఆక్సిజన్ మనం కోవిడ్ టైంలో అందరం చూసాము. హ్మ్. అట్లా జస్ట్ సింపుల్ ఆక్సిజన్ కాకుండా సీపాప్ మెషిన్ ఉంటుంది. మాస్క్ పెట్టుకొని పడుకోవాల్సొస్తుంది వాళ్ళకి. ఓకే. ఓకే. సో, వాళ్ళకి ఆ టైంలో ఫోర్స్‌బుల్‌గా ఎయిర్ లోపలికెళ్ళి హ్మ్. స్నోరింగ్ అవ్వకుండా హ్మ్. ఫ్రీగా గాలాడేలా చేస్తుందనమాట. హుహు. సో, అది గాట్ ఇట్. వాడగానే పేషెంట్‌కి వితిన్ 1 వీక్ చాలా ఇంప్రూవ్‌మెంట్ అనిపిస్తుంది. హ్మ్. వీళ్ళకేంటంటే అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా పేషెంట్స్ వాళ్ళు రాత్రంతా పడుకుంటారు. హ్మ్. ఉదయం లేసినప్పుడు దే దే కంటిన్యూ టు ఫీల్ టైర్డ్. హ్మ్. మామూలుగా ఎవరన్నా రాత్రి పడుకుంటే మార్నింగ్ లేసినప్పుడు యూ ఫీల్ ఫ్రెష్. ఫ్రెష్. ఆ ఫీలింగ్ వాళ్ళకుండదు. హ్మ్. అండ్ పొద్దునంతా కూడా దే ఫీల్ స్లీపీ. ఎక్కడ ఛాన్స్ వచ్చినా పడుకోవడం. హ్మ్. ఐ హ్యాడ్ కపుల్ ఆఫ్ మై పేషెంట్స్ డ్రైవింగ్ చేస్తూ పడుకొని దే మెట్ విత్ యాక్సిడెంట్స్. ఓహ్! సో, ఇట్ ఈస్ క్వైట్ కామన్. ఓకే. యాహ్! సో, కొద్దిగా వీళ్ళు ఇఫ్ దే స్టార్ట్ యూజింగ్ సీపాప్ మెషిన్ యూజువల్లీ ఓవర్ వెయిట్ పేషెంట్స్‌లో ఎక్కువ అవుతా ఉంటుంది. హ్మ్. సమ్ పీపుల్ మే నీడ్ బేరియాట్రిక్ సర్జరీ. సమ్ పీపుల్ విల్ నీడ్ అదర్ మెడిసిన్స్. హ్మ్. సో, డెఫినెట్‌లీ దిస్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ అవేర్‌నెస్ అంత లేదు. హ్మ్. అండ్ అందరికీ తెలియాలి. తెలియాలి. గట్టి రైట్. రైట్. పడుకున్నంత మాత్రాన హ్మ్. గట్టిగా పడుకుంటున్నారని కాదు. హ్మ్. యాహ్! గాట్ ఇట్. ఈవెన్ నాకు కూడా తెలవదు సార్. ఇంత వరస్ట్ కేసెస్ ఉంటాయా దీనివల్ల యాహ్! అని. చాలా చాలా కామన్‌గా అవుతుంటాయి. దట్ ఈస్ హ్మ్. ద స్కేరియర్ పార్ట్. ఆ! అదే సార్. సార్ ఆఫ్టర్ ఇప్పుడు 11 తర్వాత పడుకుంటే షుగర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయని అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? సో, స్లీప్ ఈస్ క్వైట్ డిఫరెంట్ అండి. చాలామంది స్లీప్ సైకిల్స్ డిఫరెంట్ ఉంటాయి. దేర్ ఆర్ సమ్ హ్మ్. పీపుల్
హూ వుడ్ వాంట్ టు స్లీప్ ఎర్లీ, వేకప్ ఎర్లీ. హ్మ్. సమ్ పీపుల్ లేట్‌గా పడుకుంటారు, లేట్‌గా లేస్తారు. ఈజ్ ఇట్ ఓకే? ఇట్ షుడ్ బి ఓకే హ్మ్. యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ గెట్టింగ్ ఎనఫ్ స్లీప్. అట్‌లీస్ట్ హ్మ్. ఒక 7 అవర్స్ స్లీప్ వస్తుంది. హ్మ్. టాకింగ్ అబౌట్ అడల్ట్స్. ఓకే. 7 అవర్స్ స్లీప్ అన్నా ఉంది అంటే హ్మ్. ఇట్ షుడ్ బి ఓకే. వాళ్ళు ఎర్లీగా పడుకున్నా, లేట్‌గా పడుకున్నా దట్స్ ఓకే. హ్మ్. గాట్ ఇట్. బట్ డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ తగ్గించడం. హ్మ్. చాలామంది ఇప్పుడు కామన్‌గా నైట్ టైమ్ ఫోన్ వాడడం. హ్మ్. ఒకటి బేసిక్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ నిద్ర పట్టాలి అంటే హ్మ్. లైట్ ఉండొద్దు. హ్మ్. అండ్ వన్ షుడ్ హ్యావ్ దెర్ ఐస్ క్లోజ్డ్. హ్మ్. దీస్ ఆర్ 2 థింగ్స్. సో లైట్ ఐస్‌లో పడినంత సేపు యూ ఆర్ యాక్చువల్లీ టెల్లింగ్ యువర్ బ్రెయిన్ టు రిమైన్ అవేక్. హ్మ్. బ్రెయిన్ ఈస్ హ్యావింగ్ స్టిమ్యులస్ టు రిమైన్ అవేక్. హ్మ్. సో లైట్ పడుతున్నంత సేపు యూ విల్ నాట్ ఫీల్ స్లీపీ. ఓకే. సెకండ్ థింగ్ ఈజ్ క్లోజింగ్ యువర్ ఐస్ ఇస్ ఇంపార్టెంట్. చాలామంది హ్మ్. నిద్ర పట్టట్లేదు కళ్ళు తెరిసి అలానే చూస్తా ఉంటారు. హ్మ్. సో క్లోజింగ్ యువర్ ఐస్ ఇస్ ఇంపార్టెంట్. మేము మామూలుగా న్యూరాలజిస్ట్ లాగా ఈఈజీ అని చేస్తా ఉంటాం. బ్రెయిన్‌లో హ్మ్. ఎలక్ట్రిసిటీ ఎట్లా ఉంది, వేవ్ హ్మ్. ఫార్మ్స్ ఎట్లా ఉన్నాయని చెక్ చేస్తా ఉంటాం. అవును. రైట్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐ క్లోజర్ యూ విల్ సీ పేషెంట్ విత్ ఐస్ ఓపెన్ అండ్ యూ టెల్ ద పేషెంట్ క్లోజ్ యువర్ ఐస్, ఇమ్మీడియేట్‌లీ ఈఈజీలో చేంజెస్ వస్తాయి. ఓకే. ఇట్ ఈస్ సో పవర్‌ఫుల్. హ్మ్. సో బ్రెయిన్‌కనేది సిగ్నల్స్ యాహ్! ఇమ్మీడియేట్‌లీ ఇట్ పంపిస్తున్నారు. విల్ చేంజ్. ఇమ్మీడియేట్‌లీ. ఇమ్మీడియేట్‌లీ ఇట్ ఓకే. విల్ చేంజ్. గాట్ ఇట్ సార్. సో క్లోజింగ్ యువర్ ఐస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పార్ట్. హ్మ్. చాలామంది నిద్ర రావట్లేదు. అందుకే ఫోన్ యూజ్ చేస్తున్నా అంటారు. దట్ ఈస్ కౌంటర్ ప్రొడక్టివ్. అట్లా వాడతారు. ఉన్న నిద్ర కూడా ఇంకా తగ్గిపోతుంది. ఆహా! సో గాట్ ఇట్ సార్. అందుకని స్లీప్ హైజీన్ అంటారండి ఈ మధ్య. హ్మ్. సో ఇప్పుడు నిద్ర ఎలా పోవాలి కూడా మళ్ళీ నేర్పియాల్సొస్తుంది అందరికి. సో స్లీప్ హైజీన్ అంటాము. సో హ్మ్. వాట్ యూ డూ ఇస్ పడుకునే 1 అవర్ ముందు స్క్రీన్స్ ఏమి ఉండొద్దు. హ్మ్. పుట్ అవే యువర్ ఫోన్, టీవీ, హ్మ్. ల్యాప్‌టాప్స్ ఎవ్రీథింగ్. హ్మ్. హ్యావ్ అ dim light or no light in your room according హ్మ్. to your preference. And once you go to bed, make sure you are not doing any other work. హ్మ్. నిద్ర రావట్లేదు అంటే డోంట్ గో సిట్ ఇన్ యువర్ బెడ్. హ్మ్. వన్స్ ఇది అలవాటు చేసుకోవాలి. బెడ్ మీదకెళ్ళాను అంటే పడుకోవాలి. కొంతమంది చదువుకుంటే నిద్రొస్తుంది అని అంటారు పడుకునే ముందు. నో. సో అగైన్ చదువుకోవద్దా? ఐ విల్ కమ్ టు దట్. సో అనదర్ థింగ్ ఇస్ ఆఫ్టర్ దట్ పడుకున్నప్పుడు మైండ్ షుడ్ బి కంప్లీట్‌లీ రిలాక్స్డ్. ఓకే. ఆలోచనలు ఉండకూడదు ఎక్కువ. హ్మ్. ఓకే. పడుకున్నాను. రేపు ఆ మీటింగ్ ఉంది. రేపు వీడేం అడుగుతాడో, వాడికి డబ్బులివ్వాలి. ఇవన్నీ ఆలోచనలు వస్తా ఉంటే అగైన్ నిద్ర ఉండదు. రైట్. సో ఐ టెల్ మై పేషెంట్స్ మేక్ ఎ నోట్. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ముందే. హ్మ్. రేపు ఏమేమి చెయ్యాలి హ్మ్. ఇప్పుడే రాసుకోండి. హ్మ్. సో దట్ మీరెళ్లి పడుకున్నాక యూ ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. ఓకే. ఓకే. హ్మ్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, హ్మ్. ఎళ్లి పడుకున్న తర్వాత హ్మ్. అరే! ఇంకా నిద్ర పట్టట్లేదే, హ్మ్. ఇంకా నిద్ర రావట్లేదు. అబ్బా! నిద్ర ఎప్పుడొస్తుంది? హ్మ్. అది కూడా ఒక ఆలోచన. హ్మ్. అది కూడా ఉండకూడదు. హ్మ్. ఇప్పుడు ఇఫ్ యూ గో ఒక 90% పేషెంట్స్ ఆర్ పీపుల్ హూ స్లెప్ట్ వెల్ ఎట్ నైట్ హ్మ్. పడుకునే ముందు నిద్ర వస్తుందా అని ఆలోచన ఉందా? ఎవరికీ ఉండదు. ఓకే. నిద్ర హ్యాపెన్స్ ఆర్గానిక్‌లీ ఎఫర్ట్ రైట్. లేకుండా. హ్మ్. మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటే నిద్ర వస్తుంది. హ్మ్. గుడ్ వన్ సార్. సో ఇది ఒక హాబిట్ అండి. సో ఇది హ్మ్. ఇంకోటి టైం ఫిక్స్ చేసుకోవాలి. హ్మ్. ఎప్పుడు పడుకోవాలి? ఎప్పుడు లెగాలి? టైం ఫిక్స్ చేసుకోండి. హ్మ్. సో ఫిక్స్ చేసుకుంటే అదొక డైలీ అదే ప్యాటర్న్ ఫాలో అవుతా ఉంటే యూ విల్ హావ్ హ్మ్. ఎ గుడ్ స్లీప్. సో వాట్ అబౌట్ నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్? చాలామంది హ్మ్. నైట్ షిఫ్ట్‌లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకైతే నైట్ మొత్తం స్లీప్ ఉండదు. హ్మ్. డస్ ఇట్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్? బ్రెయిన్ ఏమన్నా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటదా దానివల్ల? యాహ్! ఐ థింక్ ఇన్ ద కరెంట్ టైమ్స్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ హ్మ్. నైట్ షిఫ్ట్స్ ఆర్ చాలా కామన్. హ్మ్. నైట్ షిఫ్ట్స్ చాలామంది స్ట్రగుల్ అవుతారు. హ్మ్. షిఫ్ట్ చేంజ్ అయినప్పుడు. అండ్ ఇట్ ఇస్ నాట్ ఈజీ. హ్మ్. ఎవరికైనా ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు యంగ్ పీపుల్ ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్ అయిపోతుంది. ఎలాగానే నైట్ షిఫ్ట్ అంటారు హ్మ్. కొందరికి. అట్లాంటప్పుడు ఎట్లా అంటే నైట్ అంతా లేసి ఉండడానికి ఇబ్బందిగా అనిపించొచ్చు. హ్మ్. అండ్ మార్నింగ్ కూడా వాళ్ళ స్లీప్ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. హ్మ్.
బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డూ వెల్. సీ ద కీ ఇస్ టు గెట్ ఎనఫ్ స్లీప్. హ్మ్. మార్నింగ్ అట్లీస్ట్ షిఫ్ట్ అయిపోగానే వచ్చి మేక్ ష్యూర్ యూ గెట్ దట్ హ్మ్. 7 hours ఆఫ్ స్లీప్. ఓకే. ఈవెన్ దో ఇట్స్ డే టైమ్ ఆల్సో. యా యా యా. హ్మ్. సో మొత్తము డార్క్గా ఉండేలా డార్క్ కర్టెన్స్ పెట్టేసుకొని హ్మ్. కామ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోండి డే టైంలో హ్మ్. కూడా. హ్మ్. మరీ ఎక్కువ వేడి ఉండకుండా ఏసీనో ఫ్యానో వేసుకోండి కూల్గా ఉండేలాగా. హ్మ్. సేమ్ థింగ్, జస్ట్ లైక్ నైట్. ఫిక్స్ యువర్ టైమింగ్స్ హ్మ్. అండ్ ఫోన్స్ అవన్నీ వాడకుండా హ్మ్. ముందేం చేయాలి ఆలోచించకుండా మేక్ ష్యూర్ యూ బ్రింగ్ దట్ సేమ్ థాట్ ప్రాసెస్, మూడ్, మైండ్ సెట్ సేమ్ ఉంటే హ్మ్. బికమ్స్ ఈజియర్ టు ఫాల్ అస్లీప్. గాట్ ఇట్. ఇంకోటి అఫ్ కోర్స్ స్టిమ్యులెంట్స్, కాఫీస్, టీస్, హ్మ్. హెవీ మీల్స్ హ్మ్. ఇవి అవాయిడ్ చేయాలి పడుకునే ముందు. నైట్ టైమ్‌లో. ఓకే. డిన్నర్. నైట్ ఆర్ ఈవెన్ డే టైమ్. హ్మ్. అంటే మామూలుగా ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ డే షిఫ్ట్, హ్మ్. కాఫీస్, టీస్ 12, 1, 2 మ్యాక్స్, అంతకంటే ఎక్కువ తర్వాత కాఫీస్, టీస్ తీసుకుంటే దే విల్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ స్లీప్. ఓకే. గాట్ ఇట్. సిమిలర్లీ డిన్నర్ ఆల్సో హ్మ్. పడుకునే టైంకి హ్మ్. లాస్ట్ మీల్‌కి ఒక 3 అవర్స్ గ్యాప్ అన్నా ఉండాలి. హుహు. ఫుల్ స్టమక్‌తోనెళ్లి పడుకుంటే హ్మ్. రిఫ్లక్స్ రావడం, రిఫ్లక్స్ వచ్చి మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అవ్వడం హ్మ్. జరుగుతా ఉంటాయి. ఓకే. గాట్ ఇట్ సార్. థాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ దిస్. సార్ అయితే ఆఫ్టర్‌నూన్ పడుకుంటారు చాలామంది. సో, ఆఫ్టర్‌నూన్ పడుకోవడం వల్ల ఏమైనా యూజ్ ఉందా బ్రెయిన్‌కి? సో లైక్ ఐ సెడ్, వన్ డిపెండ్స్ ఆన్ హౌ గుడ్ యువర్ స్లీప్ ఇస్ ఎట్ నైట్. హ్మ్. నైట్ బాగా నిద్ర సరిపడా ఉంది, హ్మ్. ఆఫ్టర్నూన్ లేకపోయినా పర్వాలేదు. హ్మ్. బట్ మనం ఇది ఎల్డర్లీ పీపుల్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అవును. రైట్. వయసైన వాళ్ళకి ఏజ్ అవుతున్న కొద్దీ వాళ్ళ స్లీప్ టైం కొద్దిగా తగ్గుతూ వస్తుంది. హుహు. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ స్లీప్ అంటాం. ఇది కూడా హ్మ్. జరగొచ్చు. హ్మ్. ఇట్లాంటప్పుడు ఆఫ్టర్నూన్ న్యాప్ జనరల్లీ హెల్ప్‌ఫుల్ ఉంటుంది. హ్మ్. ఓకే. సార్ దీన్నే పవర్ న్యాప్ అని కూడా అడల్ట్స్‌లో కూడా చూస్తున్నాము. ఆ! ఆఫ్టర్‌నూన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ పడుకొని లేస్తున్నారు. అంటే ఎంత గుడ్ స్లీప్ ఉన్న నైట్‌లో ఆఫ్టర్‌నూన్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఖచ్చితంగా పడుకోవాలంటున్నారు. ఈజ్ ఇట్ ఓకే. హెల్ప్‌ఫుల్ ఫర్ బ్రెయిన్? సో పవర్ న్యాప్స్ దేర్ ఆర్ 2 ఇష్యూస్ అండి. హ్మ్. సో 2 అవ్వచ్చు. హ్మ్. ఎస్పెషల్లీ పవర్ న్యాప్స్ ఆల్సో ఇన్ పీపుల్ హూ ఆర్ స్లీపింగ్ వెల్ ఎట్ నైట్, మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ నీడ్. హ్మ్. అండ్ పడుకున్నా తప్పేం లేదు. హ్మ్. సరిగ్గా నైట్ కూడా పడుకోవట్లేరు. హ్మ్. బట్ మార్నింగ్ దే వాంట్ షార్ట్ కట్స్. ఇట్ మే నాట్ హెల్ప్. హ్మ్. ఆఫ్ కోర్స్ సమ్‌టైమ్స్ ఇట్ విల్ హెల్ప్ యూ. హ్మ్. యూ విల్ ఫీల్ ఫ్రెష్. హ్మ్. కానీ సమ్‌టైమ్స్ ఇట్ కెన్ గో ది అదర్ వే రౌండ్ ఆల్సో. హ్మ్. పడుకొని లేస్తే నిద్ర మధ్యలో లేపిన వాళ్ళలాగా ఫీల్ అవ్వడం, హ్మ్. ఇంకా మబ్బు మబ్బుగా అనిపియడం, హ్మ్. మైండ్ డల్‌గా అనిపియడం అట్లా కూడా జరుగుతా ఉంటుంది. హ్మ్. సో బేసిక్‌లీ మనం ఆలోచిస్తే ఏంటంటే నార్మల్ నైట్ స్లీప్ చూస్తే మనము, హ్మ్. సో స్లీప్‌లో స్టేజ్ 1, 2, 3 తర్వాత రెమ్ స్లీప్ అనొస్తుంది. హ్మ్. ఓకే. సో మనం ఫస్ట్ పడుకున్నప్పుడు ఈ ఈ రెమ్ స్లీప్ అయితే ఏదైతే ఉందో నేను ఇప్పటిదాకా చెప్పింది, మెమరీ బావుండడానికి, మైండ్ ఫ్రెష్‌గా ఉండడానికి, వీటికి ఈ రెమ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఓకే. ఓకే. సో మనం ఫస్ట్ పడుకున్నప్పుడు ఈ రెమ్ స్లీప్ ఫేజ్ అనేది మనం 7 అవర్స్ పడుకుంటే ఫస్ట్ 2 అవర్స్‌లో రెమ్ స్లీప్ డ్యూరేషన్ ఎక్కువుండదు. హ్మ్. డీపర్ స్టేజ్ 3 బానే ఉంటుంది. సో హ్మ్. బాడీ విల్ ఫీల్ ఫ్రెష్ ఇఫ్ హ్మ్. యూ స్లీప్ ఓన్లీ 3 అవర్స్. హ్మ్. బట్ మెమరీ, మైండ్, మూడ్, ఇట్ మే స్టిల్ నాట్ బి అట్ ఇట్స్ బెస్ట్. హ్మ్. లేటర్ హాఫ్ ఆఫ్ యువర్ స్లీప్, హ్మ్. ఫస్ట్ 3 అవర్స్ కాకుండా ఆ తర్వాతొచ్చే హ్మ్. 3 అవర్స్, 4 అవర్స్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బ్రెయిన్. ఓకే. సో చాలామంది 4 అవర్స్ పడుకొని నేను మేనేజ్ చేస్తా ఉన్నాను. బ్రెయిన్‌కి సరిపోదు. బాడీకి సరిపోతుంది. హ్మ్. అండ్ మీరు మార్నింగ్ కూడా న్యాప్ చేస్తే మేబీ కొద్దిగా షార్ట్ రన్ ఆఫ్ రెమ్ స్లీప్ వస్తే ఇట్ మే హెల్ప్. హ్మ్. బట్ యూజువల్లీ రెమ్ స్లీప్ రావాలంటే అట్‌లీస్ట్ 1 అవర్ పడుకోవాలి. హ్మ్. సరే 40 మినిట్స్ టు 1 అవర్. ఓకే. గాట్ ఇట్ సార్. ఇందాక స్క్రీన్ టైమ్ గురించి మాట్లాడుతున్నాం గదా!
సో, ఈ స్క్రీన్ టైమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి? రిగార్డింగ్ టు బ్రెయిన్? సో, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం కదా! స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉండడం వల్ల హ్మ్. మెయిన్ ఇంపాక్ట్ అయితే మనకి అటెన్షన్ స్పాన్స్. హ్మ్. అటెన్షన్ ఉండదు. హ్మ్. అటెన్షన్ ఉండకపోవడం వల్ల వర్క్ ఎఫిషియన్సీ తగ్గడము, హ్మ్. మూడ్ ఇరిటేషన్ ఉండడం, హ్మ్. మెమరీ ప్రాబ్లమ్స్ ఉండడం. అంటే ఇమ్మీడియేట్ మెమరీస్ అట్లా హ్మ్. లాంగ్ టర్మ్‌లో కాదు. సెకండ్ థింగ్ ఈజ్ వైల్ యూ ఆర్ వాచింగ్ ఎ స్క్రీన్ యూజువల్లీ మోర్ ఆఫెన్ దెన్ నాట్ యూ ఆర్ సిట్టింగ్. సెడెంటరీ లైఫ్. ఒకటే ఓకే. దగ్గర కూర్చొని. హ్మ్. ఇప్పుడైతే సెడెంటరీ లైఫ్ ఈజ్ ఆల్సో ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హ్మ్. కార్డియోవాస్కులర్ హెల్త్ అంటారు. అవును. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ సిట్టింగ్, హ్మ్. సిట్టింగ్ ఐడిల్ ఆర్ సిట్టింగ్ అండ్ వర్కింగ్ మోర్ దెన్ 4 అవర్స్ ఇట్ ఈస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. హ్మ్. 4 అవర్స్ కంటే ఎక్కువ ఒకటే దగ్గర కూర్చుంటున్నారు. ఇట్స్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. 10 అవర్స్, 11 అవర్స్ కంటే ఎక్కువ ఉంటే దట్ రిస్క్ గ్రోస్ మోర్ దెన్ 10% ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ దేర్ అంటారు. ఓకే. సో, చాలామంది మనం అనుకుంటాం వాడికి షుగర్ లేదు, బీపీ లేదు, యంగ్ ఫెలో అయినా గాని ఇది ఎందుకయింది? హ్మ్. సీ దట్ హి ఈస్ వర్కింగ్ 12 అవర్స్ ఎవ్రీ డే సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హ్మ్. కంప్యూటర్. రైట్. సో, దట్ ఈస్ ఆల్సో ఎ రిస్క్ ఫ్యాక్టర్. Hmm. So got it, sir. So is there any alternate option for these desk jobs? And I mean, like, సో, డెస్క్ జాబ్ ఇప్పుడు జాబ్ ఈజ్ సంథింగ్ వన్ కాంట్ రన్ అవే ఫ్రమ్ అండి. hmm, ఆఫ్‌కోర్స్ నాట్ ఎవ్రీబడీ విల్ హ్యావ్ ద ప్రివిలెజ్ ఆఫ్ ఆప్టింగ్ ఫర్ అనదర్ జాబ్. right. సో, ఇఫ్ యూ ఫీల్ ఇట్లా కంటిన్యూయస్‌గా ఎక్కువసేపు కూర్చోవాలంటే టేక్ ఔట్ సమ్ టైమ్ అండ్ ఇన్వెస్ట్ దట్ టైమ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ. Okay. ఇప్పుడేమంటున్నారంటే మోడరేట్ ఎక్సర్సైజ్ అట్‌లీస్ట్ 150 మినిట్స్ ఇన్ ఎ వీక్. Hmm. 150 మినిట్స్ ఇన్ ఎ వీక్ అంటే యూ కెన్ డిస్ట్రిబ్యూట్ ఇట్ త్రూఔట్ ద వీక్. Hmm. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న 4 డేస్‌లో 4, 5 డేస్‌లో అయిపోతుందది. Right. లేదు అంటే ఆహ్, మోర్ ఇంకా ఎక్కువ ఎక్సర్ట్ అయ్యేట్టు Hmm. సంథింగ్ లైక్ జాగింగ్, రన్నింగ్ 75 మినిట్స్ ఇన్ ఎ వీక్ ఆల్సో షుడ్ డూ. అంటే మీరు చాలామంది చూస్తారు సమ్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ వీక్ అంతా దే వర్క్ వెరీ హార్డ్ Hmm. అండ్ దెన్ వీకెండ్ దే గో ఫర్ అ 10K రన్ Right. Cricket match. మ్యాచ్. సో, దే డూ వెల్. Hmm. హెల్త్ ఇస్ స్టిల్ సార్టెడ్. Sir, is there any tips to reduce the phone addiction? యాజ్ ఎ సో, న్యూరాలజిస్ట్‌గా బ్రెయిన్ ఫంక్షన్ ఏంటో మీకు బాగా తెలిసుంటది. సో, ఈస్ దేర్ ఎనీ దెన్ అగైన్ టిప్స్? ఫస్ట్‌లీ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ బికమింగ్ ఎన్ అడిక్షన్. హ్మ్. ఎప్పుడైనా ఫస్ట్ రికగ్నిషన్ హ్మ్. నేను ఫోన్ ఎక్కువ వాడుతున్నాను. ఈవెన్ దో రికగ్నైజేషన్ అయినా సరే వాడతారు చాలామంది. యాహ్! సో, వై? ఐ విల్ టెల్ యూ. సో, ఫస్ట్ రికగ్నిషన్ వచ్చిన తర్వాత యూ హ్మ్. ట్రై టు మేక్ ఎఫర్ట్స్. హ్మ్. ఇంత టైం కంటే నేను వాడట్లేదు. ప్రాబ్లమ్ విత్ ఫోన్ ఈస్ వి ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ మెనీ అదర్ పర్పసెస్. హ్మ్. ఇట్ ఈస్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ గుడ్ అండ్ బ్యాడ్. హ్మ్. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ గుడ్ అండ్ బ్యాడ్. నౌడేస్ మనం ఫోన్ ట్రెడిషనల్లీ ఇట్ ఈస్ ఫర్ మాట్లాడుకోవడం ఇంకొకరితో మాట్లాడుకోనికి. బట్ అవును. we are paying bills over the phone. రైట్. We are watching news over the phone. Our entertainment is a phone. హ్మ్. Our investments, stock market ఎట్లా ఉంది, everything we are seeing over the phone. రైట్. So try to cut down things which are not necessary. హ్మ్. So and try to time things. Morning ఈ 10 minutes I'll use my phone for this purpose. హ్మ్. Maybe evening this much for this. ఇట్లా పెట్టుకోవడం. నెక్స్ట్ అవసరం లేదన్నప్పుడు ఫ్యామిలీతోని ఉన్నప్పుడు ఫిజికల్లీ కీపింగ్ ద ఫోన్ అవే ఫ్రమ్ యూ. ఓకే. గాట్ ఇట్. ఇంట్లోకి దట్స్ ఎ ఎంటర్ గుడ్ థింగ్. కాంగానే ఇంట్లోకి ఎంటర్ కాంగానే యూ పుట్ అ స్మాల్ బాస్కెట్ ఆర్ బౌల్. హూఎవర్ కమ్స్ హోమ్ డ్రాప్ ద ఫోన్ దేర్ దెన్ యూ కమ్ సైడ్. యూ స్పెండ్ టైమ్ విత్ ఈచ్ అదర్. నో వన్ విల్ కమ్. ఐ నో కరెంట్ టైమ్స్ ఆర్ లైక్ దట్ బట్ ఇట్ హ్యాస్ టు బి డన్. హ్మ్. రైట్ సార్. గుడ్ వన్. Even I'm partly guilty about it, but
ఐ ఆల్సో హ్యావ్ 2 కిడ్స్ నౌ. హ్మ్. సో, నాకు కూడా వెనెవర్ వాళ్ళ దగ్గరకొచ్చినప్పుడల్లా ఐ మేక్ ష్యూర్ దట్ ఐ పుట్ మై ఫోన్ అవే, స్పెండ్ సమ్ ఓకే. టైమ్ విత్ దెమ్. హ్మ్. సార్ బట్ దెన్ సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అడిక్షన్, హ్మ్. అడిక్షన్ హ్యాస్ టు బి టేకెన్ లిటిల్ మోర్ సీరియస్లీ. హ్మ్. ఇప్పుడు అడిక్షన్ అని ఎప్పుడు అంటాం? ఫోన్ హ్మ్. వాడడం వల్ల ఇట్ స్టార్ట్స్ అఫెక్టింగ్ యువర్ లైఫ్. రైట్. యు ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సంట్రేట్ ఆన్ యువర్ వర్క్. హ్మ్. ఇంటర్పర్సనల్ రిలేషన్‌షిప్స్ దెబ్బతింటా ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. స్పౌస్ ఉంది పక్కన. హ్మ్. నేను ఫోనే వాడుతా ఉన్నాను. తనతో మాట్లాడట్లేను. హ్మ్. ఒకరోజు, రోజు రిలేషన్‌షిప్ రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. డిస్టర్బెన్సెస్. రైట్. సో, జాబ్‌లో ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. హ్మ్. ఇవి అడిక్షన్. హ్మ్. ఓకే. మీరు దేంట్లోన్నా అడిక్షన్ అంటే ఇదే ఉంటుంది. ఆల్కహాల్ అయినా ఇట్స్ ద సేమ్ థింగ్. సేమ్ థింగ్ సార్. ప్రాబ్లమ్స్ ఇన్ వర్క్, పర్సనల్ హ్మ్. లైఫ్, ఫైనాన్సెస్ అన్నీ. హ్మ్. ఎనీ అడిక్షన్ ఇస్ దిస్. హ్మ్. ఓకే. ఇంతొచ్చిందంటే నౌ అడ్వైస్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. హ్మ్. యూ హ్యావ్ టు సీక్ రియలైజ్ బై హిమ్సెల్ఫ్. ట్రీట్మెంట్ అవసరం వస్తుంది. హ్మ్. సార్ ఐ నో స్మోకింగ్ అనేది చాలా విధాలుగా ఎఫెక్ట్ చేస్తది బాడీకి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఆల్కహాల్. ఐ వాంట్ టు నో దిస్ ఆల్కహాల్ ఎలా మెసప్ చేస్తది బ్రెయిన్‌ని? యాహ్! సో, నౌడేస్ ఇట్స్ యాక్చువల్లీ చాలా కామన్ అండి. ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ హ్మ్. లాట్ మోర్ నౌడేస్. ఓకే. సో, ఎవ్రీబడీ టేక్స్ ఆల్కహాల్. ఇండియాలో ఐ థింక్ తెలంగాణ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. రైట్. ఆల్కహాల్ లేనిది ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేవు. హ్మ్. సో, నథింగ్ రాంగ్ విత్ ఇట్, బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ప్లేస్. హ్మ్. ఓకే. సో, once in a while you want to have a good time with your friends, you can take it, but హ్మ్. everything has its place. హ్మ్. అలా డైలీ ఆల్కహాల్ తీసుకోవడం ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అగైన్. హ్మ్. చాలామంది రెడ్ వైన్ తీసుకోవడం ఇట్ విల్ హెల్ప్ అంటారు. బట్ హ్మ్. బేసిక్లీ ఇఫ్ యూ లుక్ డౌన్ డీప్ ఇన్ టు ఇట్, ద బెనిఫిట్ ఫ్రమ్ రెడ్ వైన్ యూ విల్ గెట్ ఇట్ బై ఈటింగ్ సమ్ ఫ్రూట్. ఓకే. మీరు రైట్. పోమోగ్రానైట్, బనానా తింటే ద సేమ్ థింగ్ ఇస్ దేర్ ఇన్ దట్. హ్మ్. సో యూ నీడ్ నాట్ రీచ్ ఫర్ రెడ్ వైన్ ఆల్సో. రైట్. చాలామంది నైట్ పడుకోవడానికి దే టేక్ ఆల్కహాల్. హ్మ్. బట్ దెన్ అగైన్ వాట్ ఆల్కహాల్ డస్ ఇస్ ఇట్ విల్ పుట్ యూ టు స్లీప్. హ్మ్. స్లీప్ లేటెన్సీ అంటాం. అంటే హ్మ్. ఎళ్లి నేను బెడ్‌లో పడుకున్నాక ఎంతసేపటికి నిద్ర పడుతుంది. హ్మ్. ఆ టైం తగ్గిస్తుంది ఆల్కహాల్. హుహు. బట్ నేను ఇప్పుడు దాకా నా స్లీప్‌లో స్టేజెస్ ఉంటాయి 1, 2, 3. హ్మ్. సో ఇట్ విల్ నాట్ డీపర్ స్టేజెస్ ఆఫ్ స్లీప్‌కి వెళ్ళనీయదు. ఇట్ కాజెస్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ స్లీప్. ఓకే. మధ్య మధ్యలో లేసి కూర్చోవడం, హ్మ్. సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పట్టినా సరిగ్గా ఉండకపోవడం, పొద్దున్న లేసినప్పుడు ఫ్రెష్‌గా అనిపియకపోవడం. హ్మ్. కొంతమంది ఎందుకు మరి ఆల్కహాల్ తాగితేనే నాకు నిద్ర పడతది అని అంటారు. నో, నో, దట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ యాక్చువల్లీ. హ్మ్. చూడండి, నిద్ర పట్టడానికి దేర్ ఆర్ మెనీ థింగ్స్. హ్మ్. ఆల్కహాల్ ఈస్ ద వర్స్ట్ ఆప్షన్ యూ కెన్ చూస్. రైట్. ఓకే. సో ఆల్కహాల్ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ రిస్క్స్. హ్మ్. అండ్ దిస్ రైట్. ఇస్ అనదర్ థింగ్ దట్ వీ కీప్ నోటీసింగ్. పేషెంట్స్‌కి ఏదైనా మెడిసిన్ రాస్తే దే ఆర్ సో వరీడ్ అబౌట్ సైడ్ ఎఫెక్ట్స్. హ్మ్. ఇదవుతుందా? అదవుతుందా? బట్ ఆల్కహాల్ దే టేక్ ఆరామ్‌సే వితౌట్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్. సో ఆల్కహాల్ ఈస్ ప్రాబబ్లీ ద వర్స్ట్ ఆప్షన్. హ్మ్. అండ్ మీకు నిద్ర పట్టట్లేదు అంటే దెర్ ఆర్ ఫార్ సేఫర్ మెడిసిన్స్ యూ కెన్ యూజ్, ఎస్పెషల్లీ ఇన్ ద కరెంట్ టైమ్స్. హ్మ్. అండ్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ద మెడిసిన్ ఆల్సో. లుక్ ఎట్ వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ యూ ఆర్ డూయింగ్ అండ్ హ్మ్. వై యూ ఆర్ నాట్ గెట్టింగ్ స్లీప్. యాహ్! బేసిక్ నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం స్లీప్ హైజీన్, హ్మ్. ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. సార్ యాస్ ఎ న్యూరాలజిస్ట్‌గా హౌ టు రెడ్యూస్ ద స్ట్రెస్? ఎనీ టిప్స్ టు రెడ్యూస్ ద స్ట్రెస్? బికాస్ స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది. Yeah. ఈవెన్ ఎవ్రీ యంగ్ అడల్ట్స్‌లో గూడా వస్తున్నది. Yeah. సో, ఎనీ టిప్స్? Yeah. So I was discussing with one of my friends and colleagues the other day. Nowadays, స్ట్రెస్ అనేది లేకుండా ఇట్స్ ఇంపాసిబుల్ టు సర్వైవ్. హ్మ్. మనిషి ఉన్నాడు అంటే స్ట్రెస్ ఉంటుంది. హ్మ్. ఓకే. బట్ ఇఫ్ యూ లుక్ రియలిస్టికలీ, దీస్ ఆర్ ద బెస్ట్ టైమ్స్ టు లివ్. హ్మ్.
అందరికీ స్ట్రెస్ అనుకుంటున్నాం కానీ వాట్ డూ వీ హ్యావ్ టు డూ? వీ జస్ట్ హ్యావ్ టు గో డూ అవర్ జాబ్స్ అండ్ కమ్ బ్యాక్. Put ourselves 100 years back, or maybe 200 years back. రాబరీస్ అవుతుండేది, మర్డర్స్ అవుతుండేది, అవును. వైల్డ్ యానిమల్స్ ఉండేది. దోస్ ఆర్ మోర్ స్కేరియర్ టైమ్స్. అవును. సో నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఫార్ సేఫర్ టైమ్స్. ఓకే, సో స్ట్రెస్ అనేది అందరికీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇట్ ఈస్ మేనేజబుల్. సో ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో I was working in the hospital during my residency program. లిఫ్ట్లో పనిచేసే అబ్బాయి ఉన్నాడు. హిజ్ రోల్ ఇస్ సిట్ ఇన్ ద లిఫ్ట్, ప్రెస్ బటన్స్. సో నేను అరౌండ్ 8 o'clock నైట్, నేను చాలా బిజీ డేలో ఉన్నాను. లిఫ్ట్ ఎక్కినాక లిఫ్ట్ అబ్బాయి మామూలుగా మాట్లాడుతూ ఉంటారు పాపం, ఇదే నైస్ గై. సో ఐ ఆస్క్డ్ హిమ్, హి ఆస్క్డ్ మీ తిన్నారా? సార్ లేదు నేను తినాలి. నువ్వు తిన్నావా అని అడిగాను. లేదు సార్, బాగా హెక్టిక్ వర్క్ షెడ్యూల్ సార్, అసలు నాకు బాగా బిజీ ఉంది అసలు. అవునా, సరే సరే చూడు వీలు చూసుకొని తిను అని చెప్పి నేను లిఫ్ట్ దాటి బయటికి వస్తున్నాను. నా మైండ్లో అసలు వీడికి స్ట్రెస్ ఏంటి, వీడి పనులు ఏంటి, అసలు కూర్చొని లిఫ్ట్లో బటన్లు ఒత్తుతున్నాడు, వాడు లిఫ్ట్లో లేకపోయినా ఎవరు పట్టించుకోరు, వీడికి అసలు స్ట్రెస్ ఏంటి అనుకున్నాను. అందరికీ స్ట్రెస్ ఇవ్వాలి రేపు అని. దెన్ ఐ వాస్ డిస్కసింగ్ దిస్ విత్ మై ఫ్రెండ్. చూడరా వాడికి కూడా ఇది స్ట్రెస్ అంట, వాడు ఉన్నా లేకపోయినా ఎవరు పట్టించుకోరు, అయినా కానీ మరి స్ట్రెస్ అంటున్నాడు. సో వాడు తిరిగి అన్నాడు, నువ్వు కూర్చోరా ఒకరోజు లిఫ్ట్లో, అంతా లిఫ్ట్లోనే కూర్చో, దాటి ఇళ్ళకు బటన్లు ఒత్తుకుంటూ కూర్చో, నీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పు రోజు అయిపోయినాక అన్నాడు. దిస్ ఇస్ వై యూ షుడ్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో పక్కన వాళ్ళ స్ట్రెస్ మనకు అంత అనిపించకపోవచ్చు, బట్ ఎవ్రీబడి హ్యాస్ స్ట్రెస్. దిస్ సంథింగ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో హౌ వీ మేనేజ్ స్ట్రెస్ అనేది ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు రిలాక్స్. సో రిలాక్సేషన్ టెక్నిక్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ ఒకటి. అండ్ ఇండియాలో ఐ థింక్ వీఆర్ స్టిల్ నాట్ అప్రిషియేటింగ్ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ఎనఫ్. దట్స్ యాక్చువల్లీ అ గోల్డ్ మైన్. మనకి చిన్నప్పుడు స్కూల్లోనే ఇవన్నీ నేర్పియాలండి. బికాజ్ బ్రెయిన్ కాన్స్టెంట్లీ ఈస్ థింకింగ్ అబౌట్ సంథింగ్, అండ్ దిస్ లీడ్స్ టు అన్నెసరీ థింకింగ్. ఈ థింకింగ్ వల్ల వీ గ్యాదర్ అన్డ్యూ స్ట్రెస్. అవసరం లేని స్ట్రెస్ కూడా పట్టుకొచ్చి తలనేసుకుంటూ ఉంటాం. బట్ వెన్ యూఆర్ లెర్నింగ్ అబౌట్ ప్రాణాయామ ఇవన్నీ, వీఆర్ యాక్చువల్లీ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఫోకస్, గ్యాదరింగ్ యువర్ మైండ్. సో దిస్ యాక్చువల్లీ హెల్ప్స్ లేటర్. మనం ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అన్నెసరీ థింకింగ్ అనేది అవడం తగ్గుతూ ఉంటుంది బ్రెయిన్లో. సో ఫోకస్ పెరుగుతూ ఉంటుంది. సో యూ విల్ నో హౌ టు ఫోకస్ అండ్ డూ యువర్ వర్క్ బెటర్. వర్క్ ఎఫిషియన్సీ బెటర్ అవుతుంది. అండ్ యూ విల్ గెట్ లెస్ డిస్ట్రాక్టెడ్, లెస్ అన్నెసరీ థింకింగ్, therefore less stress also. Sir, as a neurologist ka, how to maintain a good lifestyle, each and everything, including foods, which is the best food for brain. Yeah. సో ఒకటి ఇప్పుడు మనం అనుకున్నాం హౌ టు అన్వైండ్. సో పని చేసినప్పుడు స్ట్రెస్ ఎవరికైనా ఉంటుంది, బట్ వాట్ యు డూ ఆఫ్టర్ దాట్. దెన్ ఫిజికల్ యాక్టివిటీ, we've discussed about minimum 75 minutes of intense exercise or 150 minutes of moderate exercise every week. Then food వచ్చేసి ఈ మెడిటరేనియన్ డైట్ అని వచ్చింది, ఎస్పెషలీ ఇన్ రిలేషన్ టు స్ట్రోక్. సో మెడిటరేనియన్ డైట్ అంటే ఇప్పుడు మెడిటరేనియన్ ఏరియా ఉంది యూరప్, ఏషియా మధ్యలో అక్కడ. వాళ్ళు గమనించింది ఏంటంటే వీళ్ళల్లో కార్డియోవాస్కులర్ హెల్త్ ప్రాబ్లమ్స్ తక్కువ. వీళ్ళు ఏం తింటున్నారు చూస్తే, దే ఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, దే ఆర్ ఈటింగ్ హోల్ గ్రెయిన్స్, అండ్ దే ఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ ఫిష్. సో మనం అక్కడ నుంచి తెచ్చుకునే అవసరం లేదు, ఇక్కడ మన దగ్గర ఉన్న గ్రీన్ లీఫీ వెజిటబుల్స్
మన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డ్రై అవైలబుల్. ఫ్రూట్స్ అండ్ మన హెల్తీ ఆయిల్స్. ఇప్పుడు అందరం ఫిష్ తినలేం, బట్ వెజిటేరియన్స్ ఉంటే ఆప్టింగ్ ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ యాక్చువల్లీ ఇట్స్ quite a healthy option. కోకోనట్ ఆయిల్. Yeah, Yeah. for brain health. Okay, everything has to be taken in moderation. Okay. So equally important is having a healthy social circle, having good friends and relatives, having a emotional backup system. It's equally Okay. important. So healthy brain, ఈ మధ్య హెల్దీ బ్రెయిన్ హెల్దీ హార్ట్ అంటున్నారు, బట్ యాక్చువల్లీ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ హోలిస్టిక్లీ. అన్నీ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, డైట్ బాగుండాలి, మెంటల్ హెల్త్ ఫోకస్ బాగుండాలి, హ్యావ్ అ గుడ్ సోషల్ సర్కిల్ ఆల్సో. సో ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్. యూ కెనాట్ థింక్ ఒక్క షార్ట్ కట్ నేను ఇచ్చేస్తే అన్నీ బాగుండాలి, అలా ఉండదు. Sir, which is the most difficult case in your service? So it can never be one for a neurologist. Definitely. Basically for the fact that neurologyలో ఇప్పటికీ there are many conditions which don't have a cure. ఇప్పుడు ఆల్జైమర్స్ వచ్చింది. సో ఆల్జైమర్స్ వచ్చినప్పుడు ఇట్స్ నాట్ లైక్ నేను ఒక వారం రోజులు యాంటీబయాటిక్స్ ఇస్తాను, తర్వాత సెట్ అయిపోతారు మీరు, మెమరీ అంతా నార్మల్ అవుతుందని కాదు. ఇప్పటికీ డజంట్ హ్యావ్ అ క్యూర్. ఓకే. ఎవ్రీ ఇయర్ so many billions of dollars go into research. There are so many diseases which don't have a cure. But still as a doctor we have to treat the patient, make the family understand. So చాలా వరకు న్యూరాలజీ వాట్ వీ సీ ఇస్ ప్రాక్టీస్లో పేషెంట్స్ నీడ్ క్లోజర్. అసలు నాకు ఏం జరిగింది, నేను ఎలా ఉండగలుగుతాను, నాకు ఇది ఇంప్రూవ్ అవుతుందా లేదా, ఈ క్వశ్చన్స్తో వస్తారు. పేషెంట్కి ప్రాబ్లం ఉంది అని అందరు చెప్పేస్తారు, బట్ పేషెంట్ విల్ హ్యావ్ దీస్ క్వశ్చన్స్. నేను అసలు ఇంప్రూవ్ అవుతానా లేదా, ఇప్పుడు నాకు పెరాలసిస్ వచ్చింది, నా చెయ్యి మళ్ళీ తిరిగి నార్మల్ అవుతుందా లేదా, ఇట్లాంటి డౌట్స్తో వస్తూ ఉంటారు. యాజ్ అ న్యూరాలజిస్ట్ మై రోల్ దేర్ ఇస్ టు టెల్ వాట్ ఇట్ ఇస్. Of course, understanding the nature of the patient. See, it is always to make sure not to demoralize the patient. పేషెంట్ చెప్పి ఉన్న హోప్స్ తీసేయడం కాదు, పేషెంట్కి హోప్ ఇచ్చేలాగా మాట్లాడడం అనేది ఉండదు. రైట్. సో అండ్ చెప్పాలి కూడా, చాలామందికి నెగిటివ్ న్యూస్ కూడా చెప్పాల్సి వస్తుంది. అదర్వైజ్ దే ఆర్ నెవర్ ఎట్ పీస్. చాలామంది వచ్చి డాక్టర్ గారు నా చెయ్యి ఇంప్రూవ్ అవుతుందా లేదా, అవ్వదండి, కొంతవరకే అవుతుంది, అంతకంటే ఎక్కువ అవ్వదు అని చెప్పాలి యాజ్ అ డాక్టర్ ఆల్సో. ఇట్ ఈస్ నెవర్ ఈజీ. ఇట్ మే మేక్ ద పేషెంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ ద మూమెంట్, బట్ ఇట్ విల్ మేక్ హిమ్ యాక్సెప్ట్ వాట్ ఇట్ ఇస్. ఓకే. యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్. ఎనీ ఇల్నెస్ ఏది ఉన్నా కానీ ఫస్ట్ థింగ్ యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్. యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత దానికి ఏం చెయ్యాలి, అది కాకుండా నేను నెక్స్ట్ లైఫ్ ఎట్లా లీడ్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు. సో నెగిటివ్ న్యూస్ కూడా చెప్పడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఛాలెంజెస్ వి ఫేస్ యాజ్ న్యూరాలజిస్ట్. Sure, before wrap up, I want to discuss myths and facts about neurology. Sure. సో కొన్ని రాసుకొచ్చాను, సో ఐ వాంట్ టు డిస్కస్ విత్ దిస్ వన్ సార్. సో ఎ గ్లాస్ ఆఫ్ వైన్ బిఫోర్ బెడ్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్? లేదండి. సో ఎనీ సార్ట్ ఆఫ్ ఆల్కహాల్ బిఫోర్ స్లీప్ అప్పటికప్పుడు మీకు నిద్ర కలిగిస్తుందేమో, కానీ ద క్వాలిటీ ఆఫ్ స్లీప్, నిద్ర క్వాలిటీ అనేది తగ్గిస్తుంది. సో మంచి స్లీప్ రాదు, డీప్ స్లీప్ రాదు, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ స్లీప్ అవుతుంది, మధ్య మధ్యలో లెగడం అవుతుంది, నెక్స్ట్ డే లేసినాక హ్యాంగ్ ఓవర్ ఉండడం, ఇట్ ఇస్ హారిబుల్ ఫీలింగ్. సో అఫ్ కోర్స్ 1 గ్లాస్ మే నాట్ గివ్ యూ అ హ్యాంగ్ ఓవర్, బట్ స్లీప్ క్వాలిటీ అనేది తగ్గిస్తుంది. రైట్. సో బర్త్ కంట్రోల్ పిల్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మైగ్రేన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల మైగ్రేన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మోర్ దెన్ దాట్ ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు
సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. యాహ్! సో బ్రెయిన్‌లో క్లాట్స్ అవుతాయి. వీనస్ సిస్టమ్ ఉంటుంది బ్రెయిన్‌లో. అక్కడ క్లాట్స్ అవుతా ఉంటాయి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఫర్ వాట్ పర్పస్ యూ ఆర్ యూజింగ్ ఇట్ అండ్ ప్లీజ్ మీట్ ది కరెక్ట్ డాక్టర్స్. మనమే ఎళ్లి ఓవర్ ద కౌంటర్ తీసేసుకొని వాడుకుంటూ వెళ్ళిపోవడం యాక్చువల్లీ ఇండియాలో చాలా కామన్‌గా అవుతుంది. అవును. సో ప్రీమెరిటల్ సెక్స్ అయిన తర్వాత బయట ఏమైనా తెలిస్తే ప్రాబ్లమ్ అయిపోతుంది అని ఎళ్లి ఓవర్ ద కౌంటర్ పిల్స్ తీసుకొని తీసేసుకోవడం అవును. చాలా ప్రాబ్లమ్స్ అవుతా ఉంటాయి. ఆల్వేస్ సీక్ మెడికల్ అడ్వైస్. డాక్టర్స్ వీధికి ఒకడున్నాడండి. కరెక్ట్ డాక్టర్స్‌ని ఎళ్లి కలిసి కరెక్ట్ మెడిసిన్స్ తీసుకోండి. సో మెయిన్‌గా గైనిక్ ప్రాబ్లమ్స్‌కి భయపడుతున్నారు సార్ చాలామంది. డాక్టర్ ఏమంటాడో, ఎవరేమంటారో అని జెప్పి. దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ అని నేను అనుకుంటాను. డైరెక్ట్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా గానీ ఈవెన్ థో ఇట్ ఈస్ బిగ్గర్ డైరెక్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళడం బెటర్ గదా! ఆల్వేస్ బెస్ట్. ఇట్ ఈస్ బెటర్ దెన్ డెత్ గదా! 100%. సో, భయపడొద్దు అని నా ఫీలింగ్ సార్. నో, దట్ ఈస్ దేర్ ఆర్ సో మెనీ డాక్టర్స్ టుడే. నువ్వు హైదరాబాద్‌లో కూర్చుంటే ఎంతమంది ఉండరు గైనకాలజిస్ట్స్. అవైలబిలిటీ ఈస్ సో ఈజీ. రైట్ సార్. రైట్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ది అమెరికాస్ వేర్ ఇప్పుడు డాక్టర్ కలవాలంటే 1 మంత్ వెయిటింగ్ అట్లా లేదు. ఇప్పుడు డాక్టర్‌ని కలవాలంటే ఇప్పుడెళ్లి కొనుక్కొని ఎళ్లి కూర్చుంటే అరగంట లోపల కలిసేస్తారు డాక్టర్ ఇక్కడ. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సొంతంగా ఎక్స్‌పెరిమెంట్ చేసుకొని మందులేసేసుకోవడం, ముందు ఏమైతుందో ఆలోచించకుండా మందులు వాడడం. ఇట్ ఈస్ నెవర్ ఎ గుడ్ థింగ్. రైట్. సార్, హ్యూమన్ బ్రెయిన్ కంటైన్స్ మోర్ దెన్ 86 బిలియన్స్ నర్వ్స్. ఈస్ ఇట్ మిత్ ఆర్ ఫ్యాక్ట్? ఉంటుందండి. బికాజ్ నంబర్ ఈస్ బిగ్. ఓకే. బట్ లైక్ ఐ సెడ్ న్యూరోజెన్సిస్ 1 ఇయర్ వరకు ఆర్ బర్త్ వరకు అవుతుంది. తర్వాత ద నంబర్ ఆఫ్ ద గ్రోత్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ తర్వాత జనరల్లీ బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడల్లా న్యూరోప్లాస్టిసిటీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాం. బ్రెయిన్ స్ట్రోక్ మోస్ట్లీ అక్కర్స్ డ్యూరింగ్ వింటర్ మార్నింగ్. ఈస్ ఇట్ మిత్ ఆర్ ఫ్యాక్ట్? ఉందండి. యాక్చువల్లీ దిస్ కనెక్షన్ ఇస్ దేర్ అండ్ సర్కేడియన్ రిథమ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఇలా అవ్వచ్చు అని దెర్ ఇస్ సమ్ డేటా యాక్చువల్లీ. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ సీ స్ట్రోక్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూఅవుట్ ద ఇయర్ నౌ డేస్. ఎప్పుడైనా అవుతా ఉన్నాయి. సో ముందు అలా ఉండేది. దెర్ వాస్ సమ్ డేటా బట్ నౌ వి సీ దట్ స్ట్రోక్స్ ఆర్ హ్యాపెనింగ్ అక్రాస్ ఆల్ సీజన్స్. వై ఓన్లీ వింటర్ మార్నింగ్స్? వింటర్ మార్నింగ్స్‌లోనే ఎక్కువ కేసెస్ ఎందుకు వస్తున్నాయి స్ట్రోక్స్? యూజువల్లీ స్ట్రోక్స్ అనేది మార్నింగ్ అవర్స్‌లో అవుతూ ఉంటుంది. లైక్ ఐ సెడ్ సర్కేడియన్ రిథమ్ అంటాము. బ్రెయిన్స్ ఓన్ క్లాక్. దానివల్ల కూడా ఇట్లా బాడీ టెంపరేచర్ చేంజ్ రావడం వీటి వల్ల కూడా అవుతా ఉందని కొద్ది కొరిలేషన్ అనేది ఉంది. గాట్ ఇట్. సో యూ కెనాట్ ప్రివెంట్ ఫ్రమ్ బ్రెయిన్ స్ట్రోక్ మిత్ ఆర్ ఫ్యాక్ట్? We can. సో నేను న్యూరాలజీ వైజ్ ఆర్ ఎనీ ఆర్గన్ ఫర్ దట్ మ్యాటర్ ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. వచ్చిన తర్వాత ఏం చేయాలో కంగారు పడడం కంటే ముందే ప్రివెన్షన్ అయ్యేలాగా జాగ్రత్త పడడం ఇట్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్టు మెయింటైనింగ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, ఆల్ ఆఫ్ దెమ్ ప్లే అ రోల్ ఇన్ ప్రివెన్షన్. ఓకే. చాలా మందికి ఇప్పుడు డయాబెటీస్ వచ్చేస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది. కీపింగ్ దెమ్ అండర్ కంట్రోల్ ఇస్ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్. We only use 10% of our brain. Myth or fact? డెఫినెట్లీ a myth అండి. సో ఇప్పుడాక మనం అనుకున్నట్లు బ్రెయిన్‌లో ఈచ్ పార్ట్ హ్యాస్ ఎ రోల్. దెర్ ఇస్ నో ఏరియా ఇన్ ది బ్రెయిన్ విచ్ ఇస్ జస్ట్ సిట్టింగ్ ఐడిల్. ఈచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ రోల్ అండ్ we are constantly using them. Okay. Yeah. So it is definitely a myth. Yeah. So the bigger the brain, the smarter the creature. No, not necessarily. సో స్మార్ట్‌నెస్ అనేది we largely give that credit to the prefrontal cortex అంటాం. సో ది మోస్ట్ ఇవాల్వ్డ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అంటాం మనం. సో ముందు వచ్చేది ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం. సో ఇఫ్ యూ సీ హ్యూమన్స్ హ్యావ్ ది బిగ్గెస్ట్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఓకే. అక్రాస్ ఆల్ యానిమల్స్. లుక్ ఎట్ ది రేషియో. మనకి హ్యూమన్స్లో బిగ్గెస్ట్ లోబ్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ ఆల్సో ద ఫ్రాంటల్ లోబ్. సో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఎంత పెద్దగా ఉంటే
దాంట్లో ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయి ఏంటి హ్మ్. దాన్ని బట్టి విల్ నో హౌ స్మార్ట్ అ క్రీచర్ కెన్ బి. గాట్ ఇట్ సార్. కోల్డ్ షవర్ విల్ యాక్టివేట్స్ ద బ్రెయిన్ ఇమ్మీడియేట్‌లీ. యాహ్! సో, కోల్డ్ షవర్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇట్ విల్ యాక్టివేట్ విల్ గివ్ అ సింపాథెటిక్ రెస్పాన్స్ అనమాట. ఒక ఆ! సడెన్ షాక్ లాగుంటుంది. హ్మ్. సో, దానివల్ల బాడీలో అలర్ట్ అయ్యే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే. సో, అడ్రినలిన్, హ్మ్. నారెడ్రిలిన్ ఇవన్నీ సడెన్ సడెన్ కోల్డ్ షాక్. బేసిక్‌లీ యూ ఆర్ జస్ట్ గివింగ్ అ షాక్ టు యువర్ బ్రెయిన్. సో, ఈస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? సో, ఇట్ విల్ హెల్ప్ యూ సడెన్‌లీ ఇట్ విల్ మేక్ యూ ఇట్ విల్ కీప్ యూ మోర్ అవేక్. మార్నింగ్ లేసి కోల్డ్ షవర్ తీసుకుంటే ఇట్ విల్ స్టిమ్యులేట్ యూ ఎ లిటిల్. హ్మ్. సో, గ్రేట్ సార్. గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ దిస్. చాలా మందికి చాలా అవేర్‌నెస్ లేదు. ఎస్పెషల్లీ బ్రెయిన్ గురించి. సో, నాకు తెలిసైతే చాలా మందికి అవేర్‌నెస్ క్రియేట్ అయిందనే అనుకుంటున్నాను. డెఫినిట్‌గా మన పాడ్‌కాస్ట్ పూర్తిగా ఎండ్ వరకు చూసిన వాళ్ళుంటే ఒక్కరికైనా షేర్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. బికాజ్ ఎవ్రీవన్ నీడ్స్ టు బి అవేర్, ఎడ్యుకేట్ గదా! ట్రూ. సో, వాళ్ళైనా గానీ షేర్ చేసి ఇంకొకరిని ఎడ్యుకేట్ చేస్తారని తప్పకుండా అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ థ్యాంక్ యూ. ఎడ్యుకేటింగ్ అస్. నో, నో. ఐ హాడ్ ఫన్. నాకు గూడా అనిపించింది. థ్యాంక్ యూ సార్. షూర్. థ్యాంక్ యూ. ప్లెజర్ ఈస్ మైన్. థ్యాంక్ యూ సార్.